నో నో బిఫోర్ దట్ యాక్చువల్లీ నేను ఒక 3-4 పాయింట్లు కూడా చెప్పాలనుకుంటున్నా మెంబర్స్కి. బికాజ్ మనమందరం కూడా గౌరవంగా ఎన్నికైన కార్పొరేటర్స్ని. ఇవాళ వెరీ సాడ్ దట్ బెంచ్ల మీద ఎక్కి ఒకళ్ళకొకళ్ళు కొట్లాడుకోవడం. ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ సీన్ ఎవరైనా బయట వాళ్ళు చూస్తే వెరీ డిస్గస్టింగ్, వెరీ డిస్గస్టింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక మర్యాదపూర్వకంగా ఒక హౌస్, స్పెషల్లీ ఒక మేయర్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అండ్ ఆల్సో ఆల్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ వాళ్ళు పార్లమెంట్ల లోపల అసెంబ్లీలో అన్ని చూసాక ఎస్ దెర్ ఆర్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ దట్ డజంట్ మీన్ బెంచెస్ ఎక్కేసి కొట్టుకునే అంత సీన్ లేదు, విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్. స్పెషలీ విమెన్ కూడా అదే విధంగా చేసిండ్రు, మెన్ కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ సెషన్ నడవాలంటే, ఎందుకంటే ఇంకా మనం ఎజెండా కూడా స్టార్ట్ చేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది 5 years ఆఫ్ మన టర్మ్ లోపల చాలామంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి. ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు, వాటికి సప్లిమెంట్గా ఇచ్చాను. ఇవాళ సునీత ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్, ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ హర్ అ ఛాన్స్. బికాస్ ఎవ్రీ టైం ఎప్పుడు గడబడ అవుతుంది వాళ్ళ దాంట్లో. ఇప్పుడు బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, దేర్ సో మెనీ లేడీస్ ఎవరైతే అసలు మాట్లాడలేదు 5 years లోపల. నేను ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు ఐ ఆమ్ ద మేయర్ అండ్ ఐ విల్ డిసైడ్ హూ టు గివ్ ద మైక్. ఐ డోంట్ థింక్ ఆ కార్పొరేటర్ నాకు చెప్పి మైక్ ఇవ్వు, ఈ కార్పొరేటర్ నాకు, దెన్ యూ షుడ్ కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ చైర్. You cannot tell me what to do. Mayor knows what to do. So that is another thing. Try to give respect to the chair. Thirdly, మీరు ఏదైతే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేస్తారు అంటే మీరు మేయర్ అనుకుంటున్నారా, లేకపోతే స్పీకర్తో ఇదే విధంగా మనము మాట్లాడతామా, లేకపోతే పార్లమెంట్లో స్పీకర్తో ఇదే విధంగా మాట్లాడతామా? లెట్ ఇట్ బి, డజంట్ మ్యాటర్ వెదర్ యూఆర్ స్పీకింగ్ టు ద చైర్ ఆర్ యూఆర్ స్పీకింగ్ టు వన్ అనదర్ ఇన్ ద అట్లీస్ట్ ఈ ప్రెమిసెస్లో. నువ్వు, ఆమె, నేను అంటే సింగ్యులర్ వర్డ్స్ యూజ్ చేయడం ఇట్స్ వెరీ 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 డిస్టర్బింగ్ ఫర్ అ మేయర్. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇట్స్ లైక్ యూ ఇన్సల్టింగ్. మీరందరు కలిసి ఎలెక్ట్ చేసినందుకే ఈరోజు నేను చైర్ మీద కూర్చున్నాను కదా, ఆల్ ద కార్పొరేటర్స్ ఎలెక్ట్ చేసినందుకే ఇక్కడ కూర్చున్నాను కదా. సో హౌ డూ యూ గివ్ రెస్పెక్ట్? ఇట్ ప్రూవ్స్ మీరు మేయర్కి వేయకపోతే వాట్ విల్ యూ గివ్ రెస్పెక్ట్ టు వన్ అనదర్? సో ఐ రియలీ, ఇప్పుడు మనం ఎజెండా స్టార్ట్ చేసుకునే ముందు కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ మెయింటైన్ కొంచెం బిహేవియరల్ చేంజ్. మన దాంట్లో ఆర్గ్యూ చేయడం అంటే 10 మంది ఒక్కళ్ళు అక్కడి నుంచి లెగిస్తే 10 మంది ఇటు నుంచి, ఒకళ్ళు అటు మాట్లాడితే ఇటు నుంచి అందరూ మాట్లాడుకుంటే కొట్లాడుకుని సెడ్ అండ్ డన్, మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము. ఇస్ దట్ రైట్? Is that right? You think about it. You're all educated people. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే what is that we are giving? All the TV is watching. అందరు కూడా మనం వాచ్ చేస్తున్నారు, మీరు స్క్రోలింగ్స్ చూస్తూ ఉంటారు. If we are behaving like this, what is that message that we are sending to the people? There are officers also sitting here. మీకు ఏదన్నా ఉంటే one person, please say, you raise your hand. డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను అందరికీ కూడా. ఈరోజు మీరు 10 గంటలు రాత్రి వరకు కూడా కూర్చుని మీరు నడిపియండి అంటే ఐఎమ్ సో రెడీ. అండ్ ఆల్సో మళ్ళీ వచ్చేది కూడా వీ హ్యావ్ బడ్జెట్ సెషన్. అండ్ సమ్ పీపుల్ టోల్డ్ మీ ఇదే లాస్ట్ మీటింగ్ అంట కదా అని ఇంకా ఏదో ఉన్నట్టల్లా కొట్లాడుకుంటారు. డిడ్ ఐ టెల్ యూ దట్ ఇట్ ఈస్ ద లాస్ట్ మీటింగ్? నో, ఐ డిడ్ నాట్ టెల్ ఎనీబడి ఇది లాస్ట్ మీటింగ్ అనేసి. సో వీ హ్యావ్ అ ఛాన్స్. మీరు కూడా రెస్పెక్ట్ చేసి పదే 5 years నుంచి మాట్లాడిన వాళ్ళు నాకు ఛాన్స్ ఇలేనా అరే, లెట్ అదర్ పీపుల్. చాలా మంది అక్కడ లేడీస్, ఇక్కడ స్పెషల్లీ ఎంఐఎంలో ఎందరో ఉన్నారు, ఇక్కడ కూడా ఎందరో ఉన్నారు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు. సో ప్లీజ్ లెట్ మీ గివ్ అ ఛాన్స్ అగైన్. ప్లీజ్ డోంట్ మీరు డిక్టేట్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నోటీస్ వన్ కార్పొరేటర్ ఫ్రమ్ దేర్. She decides if I tell her, Sunita garu మీరు మాట్లాడండి, whatever she wants to speak, let her speak. తనకి ఏది చెప్పాలనిపించిందో చెప్పనివ్వండి. మీరు డిసైడ్ చేసి ఆయన మాట్లాడతాడు ఆమె గురించి అని యూ డోంట్ హ్యావ్ టు టెల్. లెట్ her speak. తన తప్పు చేసుకుంటే వేరే వాళ్ళు ఒకళ్ళకి ఇస్తాను, వాళ్ళు మాట్లాడండి. యూ డోంట్ హ్యావ్ టు టెల్ మీ ఆర్ యూ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ టు సిట్ డౌన్. ఎప్పుడైతే నేను ఆమె మైక్ ఇచ్చానో ఆమె మాట్లాడాలి. ఇంకొక కార్పొరేటర్ వచ్చి నువ్వు కూర్చో ఆయన మాట్లాడతాడంటే
No, that is not right. Do you all agree? నేను చెప్పిన దానిలో do you think this is right? మీకేమనిపిస్తుంది? కరెక్టే కదా? So yeah, whatever it is, that's all I wanted to say. Before we start, table agenda ఇప్పుడు ఇంకా ప్రింట్ అవుతుంది. Just give me ఒక 5 minutes, we'll announce. వెంకటేష్ గారు చాలా దీంట్లో ఉన్నారు అనౌన్స్ చేయడానికి. గివ్ మీ 5 minutes because it's getting printed. 1 minute. It's getting printed. అందరికి వచ్చాక then I'll start reading. Before that, please can we go through the agenda? Agenda start చేసుకుందాము. Thank you. Okay, Sohail Kadri साहब, आपका question number 1 है sanitation के ऊपर. मोहतरमा मेयर साहिबा, कमिश्नर साहब, MLAs, MP साहब, मोहतरम MLCs और साथी कारपोरेटर्स, मैडम मैं आपसे सिर्फ 5 मिनट लूंगा। मैडम मेरा जो क्वेश्चन है मैडम रोड्स के बारे में है और सैनिटेशन के बारे में है, मगर मैं आज उसकी बात नहीं करूंगा मैडम। मैं बड़े अफसोस के साथ कह रहा हूं मैडम, मैं 2017 से एक क्वेश्चन मैं यहाँ रेस कर रहा हूं मैडम। इस हॉल के अंदर पिछले 8 साल से मैडम जनार्दन रेड्डी साहब कमिश्नर थे जब GHMC के, अब मौजूदा कमिश्नर यहाँ मौजूद है कन्नन साहब, बीच में 4 और कमिश्नर्स थे, लोकेश कुमार साहब थे, दाना किशोर साहब थे और 2 थे। मगर अफसोस इस बात का है कि मैं पूरे 6 कमिश्नरों को, मैं बैरिस्टर असदुद्दीन अवैसी साहब का लेटर मौजूदा कमिश्नर साहब को भी दिया, मैं प्रीवियस में पिछले 5 कमिश्नर्स को भी दिया। मैडम मैं इसलिए आज के क्वेश्चन के लिए मैं बात नहीं कर रहा हूं, मुझे पता है GHMC के ऑफिसर्स इसका जवाब लेके बैठे हुए हैं। सैनिटेशन का जो मसला है वो तो वैसे ही है मैडम। मेरे एरिया में 4 मीनार है, सालारजंग म्यूजियम है, बाजू में चौमेला पैलेस है, बहुत सारे चीजें हैं जहाँ हिंदुस्तान भर से बाहर से लोग वहां पर आते हैं। मसला सैनिटेशन का वैसा ही है मैडम। मैं उस पर आज बात नहीं करूंगा, रोड्स के बारे में बात नहीं करूंगा, मगर क्या वजह है मैडम? आज हम 8 साल से अवाम ने हमको मुंतखब किया है मैडम। मंज़ इत्तेहादुल मुस्लिमीन के सदर बैरिस्टर असदुद्दीन अवैसी साहब ने, अकबरुद्दीन अवैसी साहब ने एतमाद करके हमको मैदान में उतारा है। ग्रेटर हैदराबाद की अवाम ने, ये जितने 150 कारपोरेटर्स है मैडम, मैं हाईएस्ट मार्जिन से, मंज़ इत्तेहादुल मुस्लिमीन का एक छोटा सिपाही, 150 कारपोरेटर्स में हाईएस्ट मार्जिन से मैं जीत कर यहाँ पर आया मैडम। मगर मैं पिछले 8 साल से एक ही क्वेश्चन पे मैं बात कर रहा हूं मैडम। किसको जवाब दूं मैडम? बोलिए। मैं बैरिस्टर साहब की कोशिशों से, उनकी नुमाइंदगी से पुराने शहर में एक सबसे बड़ा स्पोर्ट्स कॉम्प्लेक्स तो बन गया है मैडम, मगर वहां पर एक कोचेस नहीं है मैडम। हम यहाँ पर वही बात कर रहे हैं, 8 साल से बात कर रहे हैं। या GHMC के आला अहदेदारों की लापरवाही है या आपकी खामोशी है? क्या वजह है मैडम? GHMC के तमाम महकमे वहां पर आ गए, इंजीनियरिंग डिपार्टमेंट वहां पर है, सैनिटेशन डिपार्टमेंट वहां पर है, टाउन प्लानिंग वहां पर है, UCD वहां पर है, DC का चैम्बर वहां पर है, सब वहां पर है मैडम। फिर स्पोर्ट्स के लिए जो बैरिस्टर असदुद्दीन अवैसी साहब, अकबरुद्दीन अवैसी साहब ने अवाम के लिए, बच्चों के लिए, एक खेल कूद के लिए एक बड़ा कॉम्प्लेक्स बनाया स्पोर्ट्स, मगर वहां कोई एक्टिविटीज नहीं है मैडम। हम पुकारते रहे पिछले 8 साल से, मगर हमारे मसाइल को हल नहीं किया जा रहा मैडम। फिर इसके अलावा भी कोई और काउंसिल है, इसके अलावा भी कोई और है कि जाके हम वहां पर हमारे मसाइल को दें? मैडम सुन लीजिए आप जरा साहब, मैं आपसे सिर्फ 5 ही मिनट लूंगा मैडम। मैं आपसे आज गुजारिश कर रहा हूं, मैं कमिश्नर साहब से भी गुजारिश कर रहा हूं कि मैडम, हमारे मोहतरम कमिश्नर साहब से मैं जब मिला, वो दूसरे कामों के लिए तो अल्हम्दुलिल्लाह उन्होंने काम करवाया मैडम, आपने भी काम करवाया है और बहुत सारे जितने आला अहदेदार है ये काम करवा रहे हैं। मगर मेरा जो क्वेश्चन है मैडम, उसका हल चाहिए मैडम। जो लोग 10-10 साल, 15-15 साल GHMC को दिए मैडम, कोचेस है, आज उनके घर का हाल आप देखिए मैडम। देखिए पैसे वालों के लिए, अमीरों के लिए तो सब लोग ठहर जाते, जितने आला अहदेदार है उनके मसाइल को हल करने के लिए ठहर जाएंगे, सब ठहर जाएंगे मैडम। गरीब के ऊपर नजर रखना जरूरी है मैडम। आज यकीन मानिए 8 से 10 कोचेस के लिए मैं मुसलसल नुमाइंदगी कर रहा हूं। मैं
मुसलसल नुमाइंदगी कर रहा हूं, मगर कुछ भी हल नहीं हो रहा मैडम। मैं आपसे रिक्वेस्ट कर रहा हूं, कमिश्नर साहब से रिक्वेस्ट कर रहा हूं कि भाई आप कुछ भी एक जियो निकालिए सर। हम परमानेंट नौकरी की बात नहीं कर रहे। बैरिस्टर साहब का लेटर अगर मैं दिया हूं तो आउटसोर्सिंग की बात कर रहा हूं, 10,000 12,000 की आउटसोर्सिंग की बात कर रहा हूं। मैं आपके सामने भी वही बात कर रहा हूं मैडम। हम कोशिश करके आला ओहदों पे फायज हो जाते मैडम, बड़े कुर्सियां हम हासिल कर लेते, मगर हम गरीब लोगों के ऊपर नजर नहीं रखते मैडम। मैं इल्तिमास करता हूं कमिश्नर साहब से, आपसे, कि हमारे ये मसाइल को हल करिए और इमीडिएट आप एक्शन लेना मैडम। अभी आप दोनों अभी कुछ आप जियो निकालना कि महलपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स चार मीनार के अंदर है, मैं उसके बारे में बात कर रहा हूं। आप अभी इमीडिएट आउटसोर्सिंग के जितने हैं जो कमिश्नर साहब के पास भी है, आपको भी दिया मैडम, मैं आपसे गुजारिश कर रहा हूं मैडम, आप इसका हल निकालना मैडम। कमिश्नर साहब के साथ भी मैं गुजारिश कर रहा हूं कि मैं आपको एक शेर कहते हुए मैं अपनी तकरीर मैडम, 1 मिनट, जो लोग आला ओहदों पे फायज है, जो लोग बड़े ओहदों पे फायज रहते, मैं उनकी नजर एक शेर करते हुए मैं यहाँ अपनी बात को यहाँ रोकता हूँ कि नजर नजर में उतरना कमाल होता है, नफस नफस में बिखरना कमाल होता है। कमिश्नर साहब तवज्जो कीजिए आप भी, नजर नजर में उतरना कमाल होता है, नफस नफस में बिखरना कमाल होता है, बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं, बुलंदियों पे पहुंचना कोई कमाल नहीं, बुलंदियों पे ठहरना कमाल होता है, बुलंदियों पे ठहरना कमाल होता है। बैरिस्टर असदुद्दीन अवैसी साहब जिंदाबाद, अकबरुद्दीन अवैसी साहब जिंदाबाद, मंज़ इत्तेहादुल मुस्लिमीन जिंदाबाद। नो सैनिटेशन के ऊपर एक क्वेश्चन डाले माहेश्वर रेड्डी गाరు. రెస్పెక్టెడ్ మేడం, తోటి కార్పొరేటర్లందరికీ అధికారులందరికీ పేరు పేరున నమస్కారాలు. మేడం, గత 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 4 సంవత్సరాల కింద ఎస్ఎఫ్ఏ చనిపోయాడు, ఇప్పటి వరకు పూరించలేదాన్ని. దాంతోపాటు ఇప్పటి వరకు దాన్ని రిప్లేస్ చేసి ఇంకో ఎస్ఎఫ్ఏని మళ్ళీ పెట్టలేదు. దాంతోపాటు కేవలం నా డివిజన్లోనే సమస్య, దగ్గర 10 మంది స్వీపర్స్, దగ్గర 10 మంది స్వీపర్స్ ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళ అటెండెన్స్ ఎప్పుడు కనపడదు. దగ్గర ఒక్కొక్క ఎస్ఎఫ్ఏ దగ్గర ఇద్దరు చెప్పున ఇప్పటి వరకు రారు. మరి రోడ్లన్నీ కూడా చెత్తమయం కాకపోతే ఏమవుతుంది మేడం? మనం శానిటేషన్ అధికారులను అడిగితే అది రామ్కి ఇచ్చినంటారు, రామ్కి అడిగితే వెహికల్ లేవంటారు. అసలుకి ప్రజలందరూ కూడా ఎంత గందరగోళంలో ఉన్నారంటే, చెత్త డెబ్రీస్, కన్స్ట్రక్షన్ డెబ్రీస్ తీసుకొని ఎక్కడ బయట పడేయాలో వాళ్ళకి తెలియని గందరగోళంలో ఉన్నారు. ఒకరు ఇల్లు వెకేట్ చేస్తే ఆ చెత్త అంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో వాళ్ళకి తెలియని పరిస్థితులు. మరి మీరన్నా అధికారులన్నా జవాబు చెప్పాలి. ఒకవేళ సగటు ఒక ఫ్యామిలీ ఒకవేళ ఇల్లు ఖాళీ చేసి పక్కన కాలనీకి ఇక్కడ వెళ్తే వాళ్ళ దగ్గర కొంచెం డెబ్రీస్ ఉంటుంది. ఆ డెబ్రీస్ ఎక్కడ వేయాలి? రోడ్డు మీద వేయకపోతే వాళ్ళంతా రోడ్డు మీద వేస్తారు. వాళ్ళకి కరెక్ట్ కమ్యూనికేషన్ లేక చాలా ఇబ్బంది. ఎక్కడ పడితే జీవీపీ పాయింట్స్ విషయంకి వస్తే, జీవీపీ పాయింట్స్ తగ్గుతాయని చెప్పి రామ్కిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మా దగ్గర ఉదాహరణకు మాత్రం చెప్తున్నాను, మొత్తం అన్ని డివిజన్ల గురించి మాట్లాడటం, నా దగ్గర జీవీపీ పాయింట్స్ డబల్ అయినాయి మేడం. తగ్గిస్తా అని చెప్పి మీరు తీసుకొని డబల్ అయినాయి. స్వీపింగ్ విషయంకి వచ్చేసరికి ఇంతమంది ఆప్షన్ డైలీ ఉంటే స్వీపింగ్ రోడ్లు అన్ని కూడా చెత్తమయం కాకపోతే ఏమవుతుంది మేడం? దీని మీద ఎప్పుడు తీసుకుంటారో వీళ్ళని? 4 years అయిపోయింది సార్. ఇప్పటి వరకు ఆ ఎస్ఎఫ్ఏని ఇప్పటి వరకు చాలా మంది అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా పెట్టుకొని ఉన్నది, ఇప్పటి వరకు వాళ్ళని తీసుకోలేదు. చనిపోయిన స్వీపర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా పూరించలేదు. మరి ఎప్పుడు చేస్తారు? మేము అయిపోయినాక కనీసం ప్రజలకు ఊరట కలిగిస్తారా? మా కాల పరిమితి కూడా పూర్తయింది, దయచేసి దానికి సమాధానం. శానిటేషన్ అడిషనల్ కమిషనర్ గారు, మీరు నో ఐ హ్యావ్ 4-5 questions, విల్ ఫినిష్ ఆల్ దట్ అండ్ యూ ఆన్సర్ టుగెదర్ అందరికీ కూడా. ఓకే, భాగ్యలక్ష్మి గారు. గౌరవ మేయర్ గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఎక్స్ అఫీషియో మెంబర్స్ మరియు అధికారులు మరియు నా తోటి కార్పొరేటర్కి పేరు పేరున నమస్కారాలు. ఇప్పటివరకు 2 కార్పొరేటర్లు మాట్లాడడం జరిగింది. వారు మ్యాక్సిమం అన్ని సమస్యలపై మాట్లాడినట్టే, కానీ నేను ఇంకొక అంశం అందులో చేర్చాలనుకుంటున్నాను. దానికి సమాధానం నేను వస్తుంది అనుకుంటున్నాను. ఈ జీవీపీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, పాయింట్స్ దగ్గర డంపింగ్ యార్డ్స్ అనేది
క్లియర్గా ఉండాలా లేదా, లాంగ్ స్ట్రెచ్లో ఒక ఇంత డిస్టెన్స్లో అని రూల్ ఉంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫారంల చుట్టుముట్టు ఈ గార్బేజ్ అనేది డంప్ చేస్తున్నారు, జీవీపీ పాయింట్స్గా తయారు చేశారు. దానివల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయ్యి ట్రాన్స్ఫారంలో ప్రాబ్లం అవుతుంది. అసలే మనకు లైట్లు సరిగ్గా లేవు, పోల్లు సరిగ్గా లేవు, సప్లై సరిగ్గా ఉండదు ఎలక్ట్రిసిటీది. ఇంకా చూసుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్గా శానిటైజేషన్, ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటే మాత్రం చెత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోతుంది. ఈ రామ్కి సంస్థ చూస్తేనేమో జీవీపీ పాయింట్ల చెత్త లిఫ్టింగ్ చేస్తా అంటది, వెహికల్ ఉండదు. ఒక రోజు పక్క డివిజన్కి పంపించినట్టు, ఒక డివిజన్కి అలాట్ చేసిన వెహికల్ పక్క డివిజన్కి ఎందుకు పంపిస్తారు మీరు? దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, కమిషనర్ గారికి, అధికారులకి, నా తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా మరి అన్నగారు చాలా చక్కగా మాట్లాడిండు స్పోర్ట్స్ గురించి. నేను గతంలో కూడా సోహెల్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే మా దగ్గర చుట్టుపక్కల ఉన్న 150 డివిజన్లలో మరి కోచ్ల కోసము గెజెట్ నోటిఫికేషన్ వచ్చి కూడా మరి వాళ్ళని ఫిలప్ చేయని పరిస్థితిలో మరి మన జిహెచ్ఎంసి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే అందులో ఇప్పుడు మొత్తం 540 గ్రౌండ్లు ఉంటే మరి 200 మంది మరి ఎంసీహెచ్ ఉన్నప్పుడు ఉండే, మరి ఇప్పుడు జిహెచ్ఎంసి అయిన తర్వాత ముగ్గురు ఉన్నారు. మరి ఇవాళ రేపు యువత మరి ఆటలకు ప్రోత్సహించాలి, మరి డ్రగ్స్ ఫ్రీ రహిత హైదరాబాద్ గా చేయాలి, మరి మాదక ద్రవ్యాలు మరి ముట్టుకోవద్దు యువత, మరి స్పోర్ట్స్ కి ప్రోత్సహించాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటే మరి గతంలో కూడా సుభద్ర మేడం కి మేము ఇచ్చడం జరిగింది. ఎందుకంటే గెజెట్ నోటిఫికేషన్ ప్రకారమైన మరి వాళ్ళని రెగ్యులర్ చేయాలి. చాలా మంది మ్యామ్ 18 సంవత్సరాలు 22 సంవత్సరాలు 10 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఇళ్ళ చుట్టూ, నా చుట్టూ, వాళ్ళ చుట్టూ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. బట్ వాళ్ళకు న్యాయం జరుగుతలేదు. ఇప్పటికి కూడా పెళ్లిళ్ళు చేసుకోక వాళ్ళు అట్లనే ఉన్నారు మేడం. సో దయచేసి ఈ పర్మనెంట్ గా వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఈ 540 గ్రౌండ్లు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళని పర్మనెంట్ కోచ్లుగా పెట్టి మరి మాకు ప్రతి సంవత్సరం జిహెచ్ఎంసి నుంచి ఇస్తున్న ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కోచ్ల ఆధ్వర్యంలో మరి గరీబ్ వాళ్ళు బయటకు పోయి ఒక షటిల్ బ్యాడ్మింటన్ కి పోవాలంటే 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. క్రికెట్ కోచింగ్ కి పోవాలనంటే 40,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మరి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి, మరి తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ కి ప్రోత్సాహం ఇచ్చాలి అని అంటే మరి ఇక్కడ ఉన్న గ్రౌండ్లు నిర్వీర్యం అవుతా ఉన్నాయి. మరి వాటిని మీరు ప్రత్యేక దృష్టి పెట్టి కమిషనర్ గారితో కూడా మేము అడగడం జరిగింది. ఖచ్చితంగా కోచ్లను పర్మనెంట్ చేయాలని మా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడం అందరికీ నమస్కారం. సార్ ఇందులో ఒకటి మన శానిటేషన్ గ్రూప్స్ కాకుండా ఈ మధ్యనే ఒకటి చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లకి విఐపీల పేరిట ఒకటి శానిటేషన్ 1 year టెండర్ మీరు కాల్ చేసిరా సార్? అందులో ఈ టెండర్లో పెట్టిన షరతులు కూడా ఎట్లున్నాయంటే సార్, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో, మీరు ఎవరేమనుకోవద్దు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే ఈ టెండర్స్ తీసుకొని వర్క్ చేసిర్రో మళ్ళీ సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఇదే పరిస్థితి, అదే తంతు కొనసాగుతుంది మేడం. ఈ టెండర్ పిలువడు ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ ఒక వ్యక్తికి 300 మీటర్లు ఉన్నదా సార్, ఆఫ్టర్నూన్ 500 మీటర్లు, నైట్ షిఫ్ట్ వచ్చేసి 1 కిలోమీటర్. అంటే ఒక ఏరియాకి 3 చొప్పున పెట్టి మీరు స్వీపింగ్ చేపిస్తా ఉన్నట్టు టెండర్ పిలిచినారు. ఇది కాకుండా స్టిల్ టెత్తనికి గతంలో 1800 ఉండే, ఇప్పుడు 3500 పెట్టారు. దేనికి దీంట్లో 3500 పెట్టాల్సి వచ్చింది చెప్పాల్సిన అవసరం మీ మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు టెండర్ ప్రక్రియలు మీరేం పెట్టారు, మార్నింగ్ షిఫ్ట్కి 300 మీటర్లు, ఆఫ్టర్నూన్ 500, నైట్ షిఫ్ట్ 1 కిలోమీటర్ పెట్టారు కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు మా గ్రూప్స్కి మాకు ఇచ్చిన లేబర్ ఉన్నారు. ఇప్పుడు మా డివిజన్లలో
వాళ్ళకి ఒక్క వ్యక్తికి 800 మీటర్లు ఇచ్చారు. ఇంకా పైన ఉన్నాయి. ఇది కాకుండా మళ్ళీ మెయిన్ రోడ్స్ వాళ్ళు ఫస్ట్ అక్కడ మెయిన్ రోడ్స్ స్వీపింగ్ చేసుకొని వచ్చి ఇంటర్నల్ కాలనీలు స్వీపింగ్ చేయాలంటే అది 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు కూడా వస్తున్నది. ఎక్కడ కూడా స్వీపింగ్ అవుతలేదు మేడం. మరి ఇక్కడ మేడం మీ ప్రైవేట్ టెండర్లు ఇట్లా ఇచ్చుకుంటున్నారు, విఐపి ప్లేస్లని విఐపి జోన్లని మీరు ఇట్లా పెట్టేసుకుంటున్నారు. మీకు ఇష్టం వచ్చిన జోన్లల్లో మీకు ఏడేడక లాభాలు ఉంటాయో అక్కడక్కడ విఐపి జోన్ల పెట్టి ఇట్లా టెండర్లు పెట్టి ఎక్స్మో ఈ కంపెనీ పేరు కూడా మేడం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా మరి ఎవరిని పట్టుకొని అప్పుడు ఆయన టెండర్ తీసుకున్నాడో ఇలా కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఎక్స్మోరా ఏజెన్సీ ఎక్సోరా ఏజెన్సీ గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈయననే ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈయననే ఉన్నాడు. నేను లాస్ట్ టైం కూడా మీకు అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా చెప్పిన, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతి మీ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతున్నదని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా అది పక్కన పెట్టేసారు. అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కోట్ల రూపాయల అవినీతి జరిగింది. జిహెచ్ఎంసీ బడ్జెట్లకు రాకుండా దాదాపు 1000 కోట్ల రూపాయలు మన అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ నష్టం జరిగిందని చెప్పినా కూడా పక్కన పడేసారు. శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు ఇట్లాంటి టెండర్లు పిలిచి ఎవరు మెప్పు పొందనేకి ఏ మంత్రిని పట్టుకొని మరి ఇతనికి టెండర్, ఇంకా ఈ టెండర్లో కూడా కండిషన్స్ పెట్టారు. ఈ అర్హతలు ఉన్నోడే రావాలి. ఊగటానికి చెత్త ఎత్తడానికి కూడా ఏం కండిషన్స్ పెడతారు మేడం? ఓపెన్ టెండర్లో పెట్టకుండా మీరు కండిషన్స్ పెట్టి ఈ కంపెనీకే రావాలని చెప్పి మీరు ఎందుకు పెడుతున్నారు? దీని మీద మీరు కౌన్సిల్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు మా ప్రేమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఇది ఒక్కరి సమస్య కాదు, 150 డివిజన్ల సమస్య. రేపు మేము కార్పొరేటర్లుగా దిగిపోయిన తర్వాత ప్రజలను పట్టించుకునే నాదుడే ఉంటాడు. మరో సంవత్సరం వరకు మీరు ఎన్నికలు పెడతారో పెట్టారో తెలియదు. ఈరోజు ప్రతి డివిజన్లో 50 మంది సిబ్బంది ఉంటే 50% మాత్రమే ఆడ స్వీపింగ్ జరుగుతున్నది. ఇంకో మిగతా 50% హాజరు లేకపోతే చనిపోయో లేకపోతే మీరు ఏదో ఫంక్షన్లని ఆదాయం పేరిట డైలీ హాలిడేలు తీసుకొని 50% సిబ్బంది మాత్రమే అక్కడ పనిచేస్తున్నారు. మిగతా 50% పని ఎక్కడ చేయాలి? కాలనీలలో మాకు ప్రధాన సమస్య ఈ స్వీపింగ్ సమస్య ఉన్నది. మీరు వీళ్ళకి ఇచ్చిన సమస్యనే ఇప్పుడు 300 మీటర్లు ఇట్లా ఈ చొప్పున పెట్టండి. ఇంకోటి ఇప్పుడు ఈ టెండర్ పిలిచిన తర్వాత మళ్ళీ ఈయనకే ఉపయోగిస్తారా, మళ్ళీ స్పెషల్గా మళ్ళీ మన సిబ్బంది పోయి అక్కడ పనిచేస్తారా? ఎందుకంటే గతంలో సిఆర్ఎంపీ టెండర్ పిలిచినప్పుడు సిఆర్ఎంపీ ఓన్లీ స్వీపింగ్ మిషన్ ఊకెళ్ళిపోయేది. తర్వాత ఫుట్పాత్లు ఇవన్నీ కూడా మళ్ళీ మన సిబ్బందే కొట్టేది. మరి అట్లాంటి ఎగ్జామ్షన్ ఈయనకు కూడా ఇచ్చి మళ్ళీ దాని లెక్కనే చేస్తారా? దీని మీద స్పష్టమైన సమాధానం చెప్పాలి సార్. అట్లాగే మాకు ఈ సిబ్బంది విషయంలో కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. मैडम, यकीनन आज से 2 साल पहले स्टैंडिंग कमेटी में रामकी वालों को बुलाया गया था और एक प्रेजेंटेशन दिया गया था। तो उस वक्त यही सवाल आया था कि हमारे शहर में कचरे की निकासी के लिए जितनी दरकार गाड़ियां हैं उनके पास उसका 40% भी गाड़ियां नहीं थी। तो उन्होंने कहा था कि हम गाड़ियां हायर करेंगे, गाड़ियां नए खरीदेंगे, लेकिन हमारे देखने में आया कि अभी तक ना कोई नई गाड़ी आई, ना कुछ, सिर्फ वही गाड़ियों से कभी इधर उठा दिए कभी उधर उठा दिए, यह सिलसिला तो चल रहा है। और दूसरी एक आने वाले दौर में परेशानी यह है कि जो 5 साल पहले हम जो ऑटो रिक्शा गार्बेज लिफ्टिंग के लिए जो दिए थे वो भी अब इस वक्त कई गाड़ी खराब होती चली जा रही है। किसी के गाड़ियों में इतनी खराबी है कि गाड़ी वक्त पे नहीं आ रही, 3-3 दिन 4-4 दिन तक कचरा नहीं उठ रहा। ये भी एक बड़ी समस्या बनने वाली है। और दूसरी बात, जहां तक जो है सो गार्बेज की लिफ्टिंग का मामला है, जितने ओपन पॉइंट बना दिए गए, जहां गार्बेज डंपर बिन थे वो हटा के जो ओपन पॉइंट किए गए, अब इस वक्त ये आलम है शहर का। अगर साहिब समझ हमारे शहर में आता है तो उसको देखकर ये महसूस कर सकता है कि हमारा शहर कितना तरक्की कर रहा है। हम बिल्डिंगें तो बड़ी बड़ी बना दे रहे हैं, लेकिन जो है सो एक कचरे की निकासी में हम मुकम्मल तौर पर नाकाम हैं। मुसलसिल रामकी को देने के बाद हम इजाफा खर्च करते हुए, इजाफा पैसा देते हुए भी हम बहुत ज्यादा परेशान हैं। रामकी के काम से बहुत ज्यादा परेशान है। इसको मसले को हल करना बेहद जरूरी है। और दूसरी बात, जो
गार्बेज लिफ्टिंग के साथ साथ अभी हमारे भाई ने जैसा कहा कि मट्टी के उठाने के लिए डिब्रीज की लिफ्टिंग के वास्ते एसएनडी को दे दिया गया, और वो लोग जो है सिर्फ बड़ी बिल्डिंग अगर डिमोलिश होती है तो उनका रेट इतना है कि कोई उनको दे रहा नहीं। बेमकसद के वो एक इदारा कायम किया गया है और एक एजेंसी को दिया गया है, उससे कोई फायदा नहीं है। हम इससे पहले भी एक सजेशन दिया था मैं कि अगर हम जो है सिर्फ हमारे एसएफए को वीकली जो है सो स्पेशल ड्राइव के नाम पर उनको व्हीकल दें, और गलियों में जो गरीब आवाम है उनको मालूम नहीं, अगर कुछ छोटा मोटा घर का रेनोवेशन करते हैं, किचन तोड़ते हैं या बालकनी का कुछ काम करते हैं, तो वो लाके जो कचरे की कुंडी के पास या ट्रांसफार्मर के पास जो डालते हैं वो फ्री में नहीं डालते, उसको भी 600-800 रुपए खर्च होते हैं। अगर वही हमारा सैनिटेशन सुपरवाइजर एसएफए अगर अपने घर के सामने डाला और उनके वहां से आप उनको फाइन करके 500-600 रुपये जो खर्च होता है वो लेके अगर करते हैं तो स्पेशल ड्राइव में हमारा शहर पूरा क्लियर रह सकता है, हम पे बोझ भी नहीं पड़ेगा, हमको ज्यादा तकलीफ भी नहीं होगी। अगर एसएफएस को अगर ये जिम्मेदारी देके स्पेशल ड्राइव हर वीकली करेंगे तो ना कचरे की कुंडी के पास मट्टी आएगी, ना ट्रांसफार्मरों के पास। खास మేయర్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. క్వశ్చన్ రిలేటెడ్ సిఆర్ఎంపీ అండ్ శానిటేషన్ ఆల్రెడీ వాళ్ళు మాట్లాడింది మేడం. మా డివిజన్లో కూడా చాలా సిఆర్ఎంపీ రోడ్స్ అన్కవర్డ్ ఉన్నాయి. అంటే 2 years నుంచి పాట్ హోల్స్ కానివ్వండి, మెయింటెనెన్స్ వర్క్ ఏది కూడా జరగట్లేదు. సో దానికి ఏమైనా ప్రపోజల్స్ పెట్టామంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి శాంక్షన్ లేదన్నారు. ఇప్పుడు మీరు ఇచ్చిన పాయింట్లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ప్రాసెస్లో ఉందని అన్నారు. మరి అప్పటి వరకు దాని మెయింటెనెన్స్కి మరి అడిషనల్ ఫండ్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా ఇమీడియట్గా రిపేర్స్కి, మెయిన్ రోడ్స్కి? ఇండివిజువల్ అంటే ఇంటర్నల్ రోడ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. అండ్ ఇందాక బేగ్ సాబ్ గారు కానివ్వండి, ఇంకా మాట్లాడిన కార్పొరేటర్స్ కానివ్వండి, స్వీపింగ్ మెషిన్స్ మెయిన్ రోడ్స్ మీద సిఆర్ఎంపీ గతంలో వాడడం జరిగింది. వాటిని ఇప్పుడు యూజ్లో లేకపోవడం వల్ల చాలా మంది శానిటేషన్ వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చి వర్క్ చేయడం వల్ల ఇంటర్నల్ రోడ్స్ కవర్ అవ్వట్లే. ఇంకా కూడా శానిటేషన్ పెండింగ్ ఇష్యూస్ అట్లనే ఉన్నాయి. గతంలో స్టాండింగ్ కమిటీలో కూడా మనం కొన్ని కమిటీస్ వేసుకోవడం జరిగింది, దాని తర్వాత దాని గురించి ఎటువంటి డిస్కషన్ లేదు. సో దాని గురించి ఒక సజెషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మన టర్మ్ కూడా అయిపోతుంది. ఎందుకంటే జోనల్ కమిషనర్ గారి లెవెల్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు, లాంగ్ అబ్సెంట్ ఉన్నా లేదంటే ఇతర ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు, అంటే తీసుకురావచ్చు వాళ్ళ కన్సర్న్తో అన్నారు. అది ఇప్పుడు దాకా జరిగినట్టు మాకు ఇక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అట్లనే శానిటేషన్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ప్రాపర్గా పాట్ హోల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి, 24 గంటల వ్యవధిలో సిఆర్ఎంపీలో జరిగే అవకాశం ఉండే. బట్ ఇవి జరగకపోగా చాలా ఇబ్బందులమైన సిచ్యువేషన్స్ రోడ్స్ అన్నీ ఉన్నాయి. సో దానిని దృష్టిలో పెట్టుకొని మాకేమైనా అడిషనల్గా, మీరు అన్నారు ఇది ఒక గుడ్ న్యూస్ చెప్తారని చెప్పేసి, దానికంటే ఇంకా అడిషనల్గా ఏమైనా ఇస్తే ఈ మెయిన్ రోడ్స్ కవర్ అయ్యి ఇంటర్నల్ రోడ్స్కి మేము ఏదైనా ప్రాపర్గా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడింది వి రియల్లీ వెల్కమ్ అండ్ అప్రిషియేట్ మేడం. ఎందుకంటే మీరు మీ చైర్కి ఇది అంటే ఒక సబ్మిషన్ అండ్ పాజిటివ్గా తీసుకుంటారు అనుకుంటున్నాను. మీ చైర్కి ఎట్లాగైతే గౌరవం ఇవ్వమని మీరు ఎట్లా చెప్తారో మా చైర్కి కూడా మీరు గౌరవం ఇవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని సందర్భాలు, ఇందాకనే సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్కి వస్తున్నారు అన్నారు. మేడం ప్లీజ్, సబ్జెక్ట్ లేకుండా కౌన్సిల్కి వస్తున్నారు అన్నారు. మాట్లాడేది వినండి మేడం. ఇదే గతంలో కూడా కొన్ని సందర్భాలలో మీరు మాట్లాడిన మాటలు, ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అనడం, సబ్జెక్ట్ లేకుండా మీరు కౌన్సిల్ కి అన్నారు కాబట్టి అవి రికార్డ్ అనకపోయినా మీరు అన్నారు. ఇది పాజిటివ్ గా తీసుకొని నేనేం అనట్లేదు. మీరు మీ చైర్ ని ఎట్లయితే గౌరవం, మా చైర్ కూడా అదే గౌరవం ఇచ్చి ముందుకెళ్తే ఒకరికొకరికి బాగుంటుంది. ఇందాక మా ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీ సభ్యులు లేసారు కాబట్టి మేము అందరం లేవాల్సి వచ్చింది, లేదంటే మేము మాట్లాడకపోతే. I think మేము శానిటేషన్ గురించి మాట్లాడుతున్నాం. We are not talking about this issue. I think you should sit down. You should sit down. And Venkateshwar garu, yeah, we are all taking positively. Shravan garu, I don't need your extra comments on this issue. We all respect one another. But you know what? ఎప్పుడైతే చైర్ ఉందో, you do not say ఆమె ఈమె అట్లాంటి మాటలు మాట్లాడద్దు అని నేను అంటాను. ఎస్, ఏదైతే ఉంటుందో, యు నో వాట్, మీరు హేమ గారు లాస్ట్ టైం, ఎస్ ఐ రిమెంబర్, ఆఫ్టర్ ఆల్ అని నేను అనలేదు. సంబడి హియర్ సెడ్ అన్నారు. నో ప్లీజ్ సిట్ డౌన్.
Please sit down. I'm giving clarifications. You sit down, you sit down, you sit down. I'll give you clarification. Somebody from here said she said it, but no, you did not hear that. I did not say that. Mere మాట్లాడేసుకొని she said that. First of all, I always say మీరు గారు అనే నేను యూజ్ చేస్తాను ఎవ్రీ కార్పొరేటర్ గా. ఒకవేళ ఈ సోదరులతో నేను I always say సాబ్ అని మాట్లాడతాను, వాట్ ఎవర్, లేకపోతే అమ్మ అని మాట్లాడతాను. We don't have to discuss about this issue. Now that, thank you, you have said it and I have said it. We've given clarification. From now on, at least try to give respect ane antunamu. Let us go to the subject, not deviate from that. థ్యాంక్ యూ మేడం. Yes. యువర్ గివెన్ ఆపర్చునిటీ. ఇక్కడికి వచ్చినటువంటి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కు, గౌరవ కమిషనర్ గారికి, అందరికీ, ఆల్ అధికారులకు, మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శానిటేషన్ పైన మేడం, రామ్కి నేను లాస్ట్ మంత్ కూడా కమిషనర్ గారిని కలిసాను. రామ్కి వాళ్ళు కూడా అప్పుడు వస్తే వాళ్ళ వెహికల్స్ ఎల్బీ నగర్లో రామ్కి వాళ్ళ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటల వరకు పనిచేస్తున్నాయి, ఒక కార్పొరేటర్ చెప్పిన తర్వాత ఒక మళ్ళీ జస్ట్ హాఫ్ అన్ అవర్లో వేరే దగ్గరికి పంపించి ఆ ఏఎంహెచ్ కన్నా ఫోన్ చేయమంటున్నారు, రామ్కి కన్నా ఫోన్ చేయమంటున్నారు. మరి అక్కడ పని కాకుండా అక్కడికి వెళ్ళిన 15-20 నిమిషాలకే మాకు ఫోన్ వచ్చింది, పక్క డివిజన్కి వెళ్ళమని పోతున్నాం అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ ఎంతవరకు రెక్టిఫై చేసిరు? లాస్ట్ 1 ఇయర్ నుండి రామ్కి మీద కంప్లైంట్స్ ఉన్నాయి, అయినా కానీ లాస్ట్ మంత్ వాళ్ళు బిల్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నట్టుంది. కానీ ఒకటి సార్, మీరు చాలా సిన్సియర్గా అన్ని డివిజన్లో తిరుగుతున్నారు, మార్నింగ్ 5 o'clock కూడా వస్తున్నారు కమిషనర్ గారు. ఒక్కటైతే మీరు అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళు రామ్కి వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ ఒక వర్క్ చేస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 hour చేసిన తర్వాత ఇది కంప్లీట్ కాకుండా మధ్యలో వదిలేసి డ్రైవర్ రెక్లెస్గా కాలనీ ప్రెసిడెంట్ ఉంటే కూడా మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతున్నాం అని పోతున్నారు. అది రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే రాబోయే రోజులలో శానిటేషన్ మీద ఇంకొకటి కూడా, గౌరవ కార్పొరేటర్లు అంతా మనం 4.5 సంవత్సరాలు కొట్టుకున్నామో తిట్టుకున్నామో ఏమైందో మనకు తెలియదు, కానీ ఈ 3 నెలలన్నా కొంచెం ఖచ్చితంగా ఉండి మేయర్ గారు మనకు అందుబాటులో ఉండే గుడ్ న్యూస్ చెప్తా అంటున్నారు. మనందరం కూడా కార్పొరేటర్లుగా ఈ 3 నెలలు ఖచ్చితంగా డే బై డే ఆ ఆఫీసర్లతో పని తీసుకొని ముందుకెళ్తే రేపు రాబోయే రోజులలో మళ్ళీ కూడా కౌంట్. కూర్చోండి. పావని గారు, పావని. నో, ఎవరైతే క్వశ్చన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాలా లేదా? మీరు క్వశ్చన్, నేను ఎప్పుడైతే క్వశ్చన్స్ పంపిస్తానో యూ డోంట్ ఈవెన్ గివ్ యువర్ క్వశ్చన్స్, యూ డోంట్ బాదర్. వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలా లేదా? సో ప్లీజ్ లెట్ మీ గివ్ ఛాన్స్ టు దెమ్. గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి అందరికీ నమస్కారము. మేయర్ గారు, మెయిన్గా మా గాంధీనగర్ డివిజన్లో ఏదైతే ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఉంటుందో, చెత్త కలెక్షను, అది కరెక్ట్ జరగట్లేదు మేడం. ఎందుకంటే ఓవరాల్గా మా డివిజన్లో టోటల్ 25 స్వచ్ఛ ఆటోస్ ఉన్నాయి. అందులో ఒక 5 ఆటోస్ అనేవి టోటల్గా డ్యామేజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు బస్తీలలో కానీ కాలనీలలో కానీ ఈ డోర్ టు డోర్ కలెక్షన్కి వెళ్ళకుండా ఉండడం వల్ల అక్కడ మరి ఆ చెత్త అంతా కూడా రోడ్డు మీద పడేయడం జరుగుతుంది. మొన్న కూడా రీసెంట్గా అశోక్ నగర్లో నియర్లీ ఒక 7 days వరకు కూడా అక్కడ ఎవరు చెత్త కూడా లిఫ్ట్ చేయకుండా ఉంటే పబ్లిక్ మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ డీసీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఫాలోఅప్ చేసి దాన్ని మేము లిఫ్ట్ చేయించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ స్వచ్ఛ ఆటోస్ది మా ఏరియాలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 5 అనేవి టోటల్గా డ్యామేజ్ ఉన్నాయి. కాబట్టి దానికి ఆల్టర్నేట్గా మనకేంది అన్ని సొల్యూషన్ అనేది నేను ఆన్సర్ అడుగుతున్నాను. అదేవిధంగా మా ఏరియాలో సిఆర్ఎంపీ రోడ్ ఒకటి చాలా డ్యామేజ్లో ఉంది మేడం. అది మేము ఎన్నోసార్లు జోనల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దానివల్ల కూడా ఎన్నో యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని కూడా ఒకసారి మీరు మీ దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లచ్చిరెడ్డి గారు. నా తోటి కార్పొరేటర్లు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. మేడం, ఇప్పుడు జనాభా దాదాపుగా 50 లక్షలు, ఇప్పుడు దాదాపుగా 1,10,00,000 జనాభా జిహెచ్ఎంసీలో దాదాపుగా అంకెలు ఏమైనా కొద్దిగా తేడా వస్తుండొచ్చు. కానీ మనం రిక్రూట్మెంట్ మాత్రం స్వీపర్స్ది 15 years to 20 years వరకు చేసిన రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇప్పటి వరకు చాలా మంది అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొద్ది ఇబ్బందుల వల్ల రాలేని వాళ్ళు ఉన్నారు. ఇంత మనకు ఇన్కమ్ సోర్స్ మనకు
మా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ నుండి బ్రహ్మాండంగా ట్యాక్సెస్ వసూలవుతున్నాయి. దానికి సైమల్టేనియస్ గా మనం ఈ శానిటేషన్ అనేది కూడా దానికి ముందుకు తీసుకోవాలి మేడం. మనకు తీవ్రంగా మీరు తక్షణమే మీరు ఎవరు సీఎం గారితో మాట్లాడతారా, కమిషనర్ గారితోనా, డివిజన్ కు ఒక 50 మంది స్వీపర్స్ పెంచాలి మేడం. తప్పకుండా, ఎందుకంటే ప్రతి కాలనీలు పెరిగిపోయినాయి. మా బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ లోనే 20 కాలనీలు 25 కాలనీలు పెరిగినాయి మేడం. దానికి అనుగుణంగా కిలోమీటర్ లోపే ఊకాలి. కాకపోతే ఇప్పుడు 3 కిలోమీటర్ల వరకు కూడా ఊకేంత కూడా సరిపోవట్లేదు. దీని మీద మీరు తక్షణమే మీరు తీసుకొని, అదొకటి మేడం. ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు మనం జిహెచ్ఎంసీకి ట్యాక్స్ అనేది ఒకటే చెల్లించాలి మేడం. ఇంటి ట్యాక్స్, ఏ ట్యాక్స్, ఇప్పుడు 2 ట్యాక్సులు చెల్లిస్తున్నాం. మనం పొద్దున్నే లేసే చెత్త లేదు మేడం. Sit down. Faraz, 1 minute. Just 1 minute. मैडम आपका बहुत बहुत शुक्रिया। मैडम मेरी भी यही, मेरे साथी कॉर्पोरेटर जो सोहेल खत्री साहब ने बताया था मैडम, 2016 से मैडम तकरीबन 10 साल होने को आ रहे हैं मैडम। मेरी भी यही रिक्वेस्ट है, क्योंकि मैडम शेखपेट में अल्हम्दुलिल्लाह हमेशा रघु प्रसाद साहब एसी साहब हो या जुनल साहब हो, हमेशा मैं जब भी विजिट के लिए बुलाता हूँ वो लोग आते हैं, मैं उनका शुक्रिया अदा करता हूँ मैडम। लेकिन आप भी मैडम 4-5 बार जब भी हम बुलाए आप आए मैडम। मेरी डिमांड और रिक्वेस्ट यही है मैडम कि 12 से 14 कॉलोनीज न्यू डेवलप है मैडम, वहाँ पर सैनिटेशन का बहुत वर्कर्स का प्रॉब्लम है। इसको प्लीज आप कुछ करके इसको सॉल्व कराइए मैडम। थैंक यू। ప్రభుదాస్ మనం ఉట్టి శానిటేషన్ మీదనే మాట్లాడుకుంటే హౌ అబౌట్ ద అదర్ క్వశ్చన్స్ ఇన్ ద ఎజెండా? వెయిట్, ప్రభుదాస్ గారు. గౌరవ మేయర్ గారికి ధన్యవాదాలు. మరి డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, జనరల్ కమిషనర్ గారికి మిగతా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అప్పట్లో జిహెచ్ఎంసీ విలీనం కాకముందు ఏవైతే మున్సిపాలిటీ ఉన్నాయో అప్పుడు 2001లో తీసుకున్న లేబర్ తప్ప ఈ రోజు వరకు కూడా కొత్త లేబర్ని తీసుకోవడం జరగలేదు. దాంతోపాటు ఎన్నో కాలనీలు కూడా ఎక్స్పాండ్ అయినాయి. ముఖ్యంగా మన డివిజన్లో కూడా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కూడా దాంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. వీక్లీ వన్స్ కూడా మనం స్వీపింగ్ చేయలేకపోతున్నాము. కాబట్టి కొంతమంది నా డివిజన్లో ఒక 6 మంది ఎక్స్పైర్డ్ ఉన్నారు. వాళ్ళని కూడా ఇంకా ఈ రోజు వరకు ఇంకా తీసుకోలేదు. దాదాపుగా ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో 20 మెంబర్స్ లేబర్ పైన ఉన్నారు. వాళ్ళందరినీ కూడా త్వరగా ఫిల్అప్ చేయాలని కోరుకుంటూ సార్. థ్యాంక్ యూ. Namaste, madam. To the Honorable Chair. And MPs and MLAs, అందరికీ, అలాగే నా తోటి కార్పొరేటర్స్కి ఒక చిన్న సబ్మిషన్ రిగార్డింగ్ ద శానిటేషన్. ఒక మహిళా విషయంలో ఒక దుర్ఘటన జరగడం జరిగింది మేడం. అది కమిషనర్ గారికి దృష్టిలోకి వచ్చింది అని విన్నాము. ఆ మహిళ దగ్గర 60 years, బట్ అత్యాచారం జరగడం జరిగింది. సో వారి పిల్లలు ఉన్నారు మేడం. నా ఇంకా 65 years వరకు తనకి యాక్చువల్లీ ఇంకా ఉంది. కానీ నౌ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ అండ్ ఫేస్ దట్ సిచ్యువేషన్స్ బికాస్ అత్యాచారం ఏదైతే జరిగిందో ఇట్ ఈస్ అందరం కూడా బాధపడాల్సిన విషయం. సో వారి పిల్లలకి మన కార్పొరేషన్ తరపున కార్పొరేషన్లో తీసుకుంటే బాగుంటుంది అని దాన్ని మీరు ఒక ఎజెండా కింద, ఎందుకంటే వారు 60 సంవత్సరాలు మన జిహెచ్ఎంసీలో ఆ మహిళ పని చేశాక 5ంటికే ప్రొద్దున్నే లెగిసి తను యథావిధిగా వెళుతున్నప్పుడు ఆ దుర్ఘటన జరగడము, అది ఎందుకంటే పేరు చెప్పకూడదు కాబట్టి మీరు దాని మీద వారి ఇంట్లో వారికి ఒక జాబ్, వారికి ఏం చేస్తాము అన్నది మన కౌన్సిల్ తరపున చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నేను కానీ కమిషనర్ గారు కానీ విల్ డిస్కస్ అబౌట్ దట్ అండ్ విల్ ట్రై టు హెల్ప్ ద ఫ్యామిలీ. हेलो आदाब से मैडम, बहुत बहुत शुक्रिया आप जो बोलने का मौका दिए हैं। काफ़ी देर से मैं आपको आइडेंटिफाई कर रहा हूँ कि जो है सो मुझे बोलने का मौका दीजिए। बहुत बहुत शुक्रिया मैडम। चंद्रान गुट्टा कॉन्स्टिट्यूंसी में अबेसी हॉस्पिटल से लेके फलकनुमा पैलेस तक और आरामगढ़ को जो जाती है रोड, उस रोड पे स्वीपिंग यूनिट्स नहीं होने की वजह से जो हमारे चंद्रान गुट्टे के 7 डिविजन्स है, वहाँ से हमारे एएमओ और डिप्टी कमिश्नर लोकल गलियों में से लेबर्स को लेके जाके वो हाईवे पे स्वीपिंग कराने लगा रहे। लेकिन वो हाईवे पे जो लेबर होना चाहिए वो लेबर क्यों नहीं है? क्योंकि बहुत बड़ी रोड है, वो इनर रिंग रोड कहलाती है वो हैदराबाद में। और वहाँ से टूरिज्म और DRDO DRDL वहाँ पर बड़े बड़े ऑफिसर्स है,
वहां से लोग काफी जाने आने के हैं, लेकिन वहां पर लेबर नहीं है। लेबर नहीं रहने की वजह से वहाँ स्वीपिंग कराने के लिए हमारे लोकल एरिया में से जो है लेबर लेके जाके वहां पर स्वीपिंग कराया जा रहा है। हमारे एरिया का जो जवान है वो हाईवे पे जाके काम कर रहा, वहां का लेबर कहाँ पर है और वहां का जवान कहाँ पर है वो हमको मालूम नहीं हो रहा। और मशीन जो आती मैडम स्वीपिंग की मशीनरी जो गाड़ी फिरती है वो गाड़ी आज तक नहीं दिखी, जबकि है गाड़ी वहां पर। गाड़ी रहने के बावजूद भी वो गाड़ी कभी नहीं चली। दूसरी चीज मैडम, रामकी वाले जो ओपन पॉइंट्स जो लिफ्ट करना है, वो लोग लिफ्ट नाइट से मॉर्निंग आवर्स में अर्ली मॉर्निंग से जो लिफ्ट करना है वो लिफ्ट वो लोग गैवरेज नहीं करके क्या कर रहे हैं मैडम, कमर्शियल ट्रिपा मार रहे हैं। कमर्शियल ट्रिप मारने की वजह से क्या हो रहा, जो ओपन पॉइंट से खासतौर पे जो मेन रोड्स होते वहां पर से गैवरेज लिफ्ट नहीं होने की वजह से स्कूल की टाइमिंग्स पे गाड़ी आ रही है रामकी वाले की, स्कूल की टाइमिंग्स पे आने की वजह से ट्रैफिक जाम हो रही है और वो जो लोग रोड पे से जा रहे हैं वो कचरा जब उठ रहा उसकी स्मेल इतनी आ रही मैडम, इतनी स्मेल आ रही कि वहां से जाने वाले सब मुंह को कपड़ा लगा के जाना पड़ रहा। बाई वॉक जाइए या ऑटो में जाइए आप या बाइक पे जाइए, ये प्रॉब्लम हो रहा। आप एक तो हाईवे की जो लेबर है वो कहाँ पर है, जवान कहाँ पर है, और रामकी वाले प्राइवेट ट्रिप मारना उनका काम है। जो लोकल कमर्शियल जो ट्रिप्स मार ले रहे हैं उनके लिए उनकी जिम्मेदारी में है क्या वो जरा आप देखिए मैडम प्लीज। वहां बैठिए, बैठिए बोले तो बैठिए। मैं काम कर గౌరవ మేయర్ గారికి మరి నా తోటి కార్పొరేటర్లకి కమిషనర్ గారికి నమస్తే చేస్తున్నా। మేము శానిటేషన్ మీద ఎన్ని చెప్పినా తక్కువనే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ। ఒక చిన్న మీకు ఇష్యూ చెప్తాను, దసరా పండుగ పోయిన దసరాకు శానిటేషన్ చూస్తే రోజు 11 o'clock నుంచి 12 మధ్యాహ్నం దాకా ఏరియా తిరుగుతా ఉన్నాను। దసరా పండుగ రోజు శానిటైజర్ ఎక్కడ క్లీన్ కాలేదు మేడం। నేను ఎమ్మెల్యే గారు చెప్పినా, జెడ్సీ గారు చెప్పినా, అందరు కూడా మెసేజ్ పెట్టినా, ఫోటో పెట్టినా మేడం। అయినప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మిషనర్ లేదు బండ్ అని చెప్తున్నారు। స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఎస్ఎఫ్ఎల్ ఉంటారు, ఏమోస్ ఉంటారు, కానీ పాయింట్ స్టాఫ్ కాదు మేడం। అయితే అక్కడ బండ్లు లేవు। తెల్లారి దసరా పండుగ తెలుసు వాళ్ళకు, అంత ఆయన తెలిసినప్పటికి కూడా బండ్లు లేకుండా నవరాత్రులు కానీ దసరా కానీ ఇలాంటి పండుగలు కూడా పోయినసారి ఎంత దారుణం గడుపుకున్నామంటే కార్వాన్ లో మీకు చూపిస్తాను, ఫోటోలు పంపిస్తారు తర్వాత మీకు। ఈ విధంగా మేడం శానిటేషన్ మన మొఘల్ నగరం చూసుకుంటే పురాణపూల్ దాకా మీకు తెలుసు, మా పెద్ద అండర్ రోడ్ ఉంటుంది। కమేలా ఎంత దారుణంగా ఉంటుంది అంటే మేడం నడవడానికి కూడా నడవలేము మనం, అంత ఇబ్బందికరంగా ఉంటుంది కనుక దయచేసి ఈ విషయం మీద కొంచెం చూసి ఆ మెయిన్ రోడ్ అయితే ఉందో చూసే విధం చేస్తున్నాం మేడం। ఏసీ అడ్మిన్ గారు, I think we've spent lot of time on sanitation. AC admin, sanitation. No, you all need to, no, sit down. Wahab sahab, aap bahut baat karte standing committee mein bhi, you should give other people chance. AC admin will speak. Everybody, sanitation lo pretty much we all face the same problem. So let sanitation extra unte we will speak. Extra, okay, speak. చేంజ్ అయ్యారు। స్వీపర్స్ నా డివిజన్ లో ఓన్లీ 30 to 40 మెంబర్స్ ఉన్నారు। ఒక 50,000 మెంబర్స్ ఉండే ఒక డివిజన్ అది నాది 141 గౌతమ్ నగర్ డివిజన్। సో ఇది త్రీ కమిషనర్స్ చేంజ్ అయ్యారు కానీ ఈ ప్రాబ్లం మాత్రం సాల్వ్ కాలేదు। ఈ కమిషనర్ గారి కన్నా నేను విన్నవించుకుంటున్నాను, కొంచెం స్వీపర్స్ ని పెంచాల్సిందిగా కోరుకుంటున్నాను। అంతేకాదు ఉత్తమ్ నగర్ నుంచి జ్యోతి నగర్ వరకు సిఆర్ఎంపి రోడ్డు కూడా చాలా ప్రాబ్లం లో ఉంది మేడం। కుమార్ గారు కూర్చోండి, అక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి। Sit down. అరుణ గారు కూర్చోండి కోరుతున్నాను సార్ నేను। థ్యాంక్ యూ। Okay, I think this is it. మీరు శానిటేషన్ no, I think pretty much you have same problem. కుమార్ గారు, everybody faces the same problem. 4-5 issues ఉన్నాయి. ఓకే, మాట్లాడండి అందరూ, ఇదే శానిటేషన్ మాట్లాడండి। No, we will not finish the agenda. We will not మాట్లాడండి. Why are you wasting time? No, ఎందుకు ఆర్గ్యుమెంట్, ఎందుకు నేను ఏమంటున్నానంటే లెట్ us not argue, let us go with the question అంటున్నాను। మీరు అండర్స్టాండ్ కూడా చేసుకోకుండా ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి you don't speak. I said let us not waste. 5 ఏళ్ల కాలంలో సభ సజావుగా జరగడానికి మేము శక్తి సహకారం మేము ఇచ్చినామమ్మా। మేము ఎక్కడ కూడా అల్లాలు చేయలేదు, మా మాట కూడా వినండి। మేము ఎందుకంటే శానిటేషన్ మీద మేము ప్రశ్న వేసినాం, మాకు అవకాశం ఇవ్వలేరు, రిలేటెడ్ గా నన్ను మాట్లాడనియండి అనేసి।
క్వశ్చన్స్ అన్నిటి లోపల కూడా నేను అందరికీ ఇస్తున్నాను. అమ్మా. శానిటేషన్ లో 10 క్వశ్చన్లు వస్తే సెలెక్ట్ చేసినవి ఉన్నాయి. అమ్మా. అంటే మీరు అందరు 150 క్వశ్చన్స్ ఇస్తే నేను 150 క్వశ్చన్స్ ఐ కెనాట్ పుట్ ఇట్ ఇన్ ద ఎజెండా, రైట్? అమ్మ నేను చెప్పే మాటలు కూడా వినండి అమ్మా ఒకసారి. పటాన్చెరు ప్రాంతము చాలా పెద్దది, విస్తీర్ణము పెద్దగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందికరంగా అవుతుంది. నిజంగా ఇక్కడ సభ్యులు చెప్పింది నిజంగా శానిటేషన్ మీద చెప్పింది అందరికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఒక్కరికి కాదు, ఒక్కరి సమస్య కాదు ఇది. 150 మంది కార్పొరేటర్ల యొక్క సమస్య శానిటేషన్ సమస్య. వచ్చే వర్కర్లు ఒక 100% వర్కర్లు ఉంటే, ఒక 100 మంది ఉంటే 50 మంది విధుల్లోకి వస్తున్నారు. 50 మంది ఎందుకు వస్తలేరు అని అడిగితే ఏమంటున్నారు అంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటలేదు, లేకపోతే ఆల్రెడీ లీవులు పెట్టుకున్నారు, ఏదేదో కారణాల వల్ల లీవులు పెట్టుకున్నారు, రాలేకపోతున్నారు అని చెప్పడం జరుగుతుందమ్మా. ఆ 50 మంది కూడా నిజంగా మనసు పెట్టి ఎస్ఎఫ్ఎల్ దగ్గరుండి, ఎస్ఆర్పిల దగ్గరుండి, ఎస్ఎస్ గారి దగ్గర ఉండి చేపిస్తేనేమో ఆ 50 మందితోటి కూడా సజావుగా పని జరగడానికి ఒక ఆస్కారం ఉంటుంది. నువ్వు చూడండి అమ్మా, మీరు రండి, ఒకసారి రండి మా పటాన్చెరుకు రండి, మీరు చూస్తారా రోడ్లేమో బ్రహ్మాండంగా ఇడికెళ్ళి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి 12 ఫీట్లు ఉన్న రోడ్ను 30 ఫీట్లు వేస్తున్నాం, 40 ఫీట్లు వేస్తున్నాం, రోడ్లు పెంచుకుంటున్నాం, కొత్త రోడ్లు వేస్తున్నాం. కానీ వీటిని మెయింటెనెన్స్ చేసే సిబ్బంది మన దగ్గర లేదమ్మా. మేము ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాం. గత 2 సంవత్సరాల కింద అప్పుడున్న కమిషనర్ గారికి నేను ఒక లెటర్ ఇచ్చిన, అయ్యా మా ప్రాంతం పెద్దగా ఉంది, చాలా కాలనీలు వెలిసినాయి, చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడేమో చిన్నగా ఒక పటాన్చెరు, చిన్నగా ఒక దగ్గర విస్తీర్ణంగా ఉండే, ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం కాలనీలు వెలిసినాయి, మాకు సిబ్బంది కొరత ఉంది, సిబ్బందిని పెంచండి అని మేము 2 సంవత్సరాల కింద కమిషనర్ గారికి ఇస్తే ఇవాళ వరకు దాని మీద చర్య తీసుకోలేరు. నిజంగా వాస్తవానికి కూడా మా వాళ్ళు చెప్తున్నారు, ఆర్సిపురం కార్పొరేటర్ గారు చెప్తున్నారు, ఫోటో చూపిస్తున్నారు ఫోన్లో, చెత్త చెదారం రోడ్ల మీద నిండిపోతుందమ్మా. ప్రజలకు జవాబుదారం మొగులమ్మా, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ గారిని అడుగుతారు. వాళ్ళు పోయి పారిశుద్ధ కార్మికులను అయితే అడగరు కదమ్మా, మమ్మల్ని అడుగుతారు. మేమేం జవాబు చెప్పాలి? కొన్ని రోజులైతే నిజంగా కార్పొరేటర్ గా ఉండి కూడా రోడ్ల మీద నిలబడి అక్కడ చెత్త తీపిచ్చే దాఖలాలు ఉన్నాయి. మేము ఫోటోలు పెట్టమంటే మీ దృష్టికి తీసుకొస్తాం. రోడ్ల మీద నిలబడి ఇది ఎందుకు ఊడంటారా బాబు, మాకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు, మేము వాళ్ళకి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి మీరు చెయ్యండి అని అడుగుతున్నాం. చెయ్యట్లేదు. సిబ్బందిని అన్న పెంచండి, లేకపోతే సిబ్బంది లేకపోతే మిషనరీని అన్న ఇవ్వండి అమ్మా. స్వీపింగ్ మిషన్స్ ఉన్నాయి, ఎందుకు బంద్ అయినాయి? ఒక 6-7 సంవత్సరాల కిందట స్వీపింగ్ మిషన్ ఊరంతా జరుగుతుండే. మా ఎంపీ గారు రఘునందన్ రావు గారు ఉన్నారు ఇక్కడ, ఎంపీ గారు కూడా పటాన్చెరు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే. మా రఘునన్న అడగండి, ఒక స్వీపింగ్ మిషన్ మాకు గల్లీలలో తిరిగేది, 40 ఫీట్లలో 60 ఫీట్లలో రోడ్ల మీద స్వీపింగ్ మిషన్ తిరిగేది. ఇవాళ స్వీపింగ్ మిషన్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయింది? సరే స్వీపింగ్ మిషన్ బంద్ చేశారు, సిబ్బంది నన్ను ఇవ్వాలి కదమ్మా, సిబ్బందిని ఇవ్వట్లేదు. సేమ్ క్వశ్చన్ మీరు అందరూ అడిగే క్వశ్చన్ మీరు కూడా అడిగి టైం ప్రొలాంగ్ చేసిన ఎవ్రీబడి స్వీపింగ్ మెషిన్స్ అడుగుతున్నారు, ఎవ్రీబడి పెంచమంటున్నారు. దానికి ఆ ఆఫీసర్స్ ఆన్సర్ ఇవాళ మీరు కార్పొరేటర్, నేను కార్పొరేటర్, నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కాబట్టి లెట్ us hear from ఆఫీసర్ తో ఇవ్వండి. నో తప్పకుండా నా ఆధ్వర్యంలో అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం కుమార్ గారు. ఎవ్రీబడి నేను ఏమంటున్నానంటే ప్రతి ఒక్క కార్పొరేటర్ కి కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, నేను నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఇదే ప్రాబ్లమ్స్ పదే మనం ఫేస్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ ద ఆఫీసర్స్, వాళ్ళు ఏం తీసుకున్నారు, ఏం డెసిషన్. బికాస్ ఇదే మేము we will repeat in standing committee, again in general body. ఇవాళ ప్రతి ఒక్క కార్పొరేటర్ మాట్లాడింది సేమ్ సబ్జెక్ట్. సో ప్లీజ్ అవ్వండి. పోయినాం, కొందరు ఇండోర్ పోయారు. అస్సాంలో ఏం తెలుసుకున్నామమ్మా ఆడికి పోయి? ఇప్పటి వరకు ఆ చర్చ జరిగిందమ్మా? మీరు అడిగిర్రా ఎవరినన్నా ఏం జరిగింది? You sit down, please sit down. I'm not asking you to repeat. Now sit down. Please sit down. I don't want you to raise your hand. I want you to sit down. No, don't be speaking when he's speaking. అస్సాం రాష్ట్రం చాలా చిన్న రాష్ట్రం, ఆర్థికంగా వెనుకబడ్డ రాష్ట్రం. కానీ మీరు రోడ్లు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళని అడగండి కార్పొరేటర్లను, ఎందుకు ఏందమ్మా అమ్మ పాపులేషన్ తక్కువ గానీ ఆడ ఒక విధానం మంచి ఇందోర్ ఎంత ఉందండి, ఒక డివిజన్ అంత ఉంటది. ఒక విధానం మంచిగా ఇందోర్ ఎంత ఉంటది? ఇవాళ మేము కూడా ఇందోర్ విజిట్ చేసినాం. ద మోస్ట్ క్లీనెస్ట్ సిటీ in India, but Indore
is one division of Hyderabad city. అమ్మ ఒక విధానం మంచిగుంది అక్కడ, ఆ విధానాన్ని అన్న చూసుకొని మనం నేర్చుకుందాం. ఏందంటే అక్కడ ప్రభుత్వమే ఇంటింటికి రిక్షాని తీసుకెళ్లి ఉచితంగా చెత్తను లేపే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు కూడా. Kumar garu, let us compare with the bigger cities than Hyderabad. Let us not compare Assam, Indore, avi kaadu. A system manam chestunnam. No, we are also Kumar garu. Please listen. Meer kaadandi. Meer chinna place Indore ni తీసుకెళ్ళి మాట్లాడితే Indore ni meer ఒక మాట నాది కూడా వినండి ప్లీజ్. ఇందోర్ తో మీరు హైదరాబాద్ సిటీని కంపేర్ చేయకూడదు. వీ షుడ్ కంపేర్ విత్ బిగ్గర్ సిటీస్. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు, బిగ్గర్ సిటీస్ లోపల ఎట్లా గార్బేజ్ కలెక్ట్ చేస్తున్నారు అది మీరు చూడండి. చిన్న సిటీలో ఇప్పుడు ఒక డివిజన్ లో ఎట్లా కలెక్ట్ చేస్తున్నారో అన్నది ఇట్ డజంట్ మ్యాటర్. మనం పెద్ద సిటీస్ ని కంపేర్ చేసుకుని మీరు చెప్పండి నాకు ఎగ్జాంపుల్. వాళ్ళు ఏమన్నా డిఫరెంట్ చేసి మనం డిఫరెంట్ చేయకపోతే యు ప్లీజ్ గివ్ మీ ఎగ్జాంపుల్స్. ఆ విధంగానే పోదాం. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ ఎట్ ఆల్. ప్లీజ్ అండర్స్టాండ్. చిన్న రాష్ట్రం, చిన్న సిటీ, దానికి ఇన్కమ్ కూడా తక్కువనే ఉంటదమ్మా, పెద్దగా ఏమి ఉండదు. ఇది మహానగరం, పెద్ద రాష్ట్రం, పెద్ద గ్రేటర్ హైదరాబాద్ కాబట్టి దీనికి వచ్చే ఆదాయం ఏం తక్కువ వస్తుందా? 1000 కోట్లలో వస్తుంది కదమ్మా. 6-7 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఇక్కడ నుంచి. మరి ఏం చేస్తున్నట్టు? ఆడ చిన్న సిటీకి అయితే తక్కువనే. మీరు అడిగిన క్వశ్చన్ కి ఐ థింక్ రఘు ప్రసాద్ గారు యు నీడ్ టు ఆన్సర్ all the questions that every corporator has asked. నమస్తే. I am not giving. Please talk. Honorable Mayor garu, honorable MPs, MLAs. So the first question with regard to ఒక్క నిమిషం నేను చెప్పింది రండి. ఇప్పుడు బద్దం మహేశ్వర్ రెడ్డి గారు గౌరవ కార్పొరేటర్ గారు అడిగినటువంటి క్వశ్చన్ అండి. విత్ రిగార్డ్ టు ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద వేకెన్సీస్. చాలా వేకెన్సీస్ ఉన్నాయి, సిబ్బంది తక్కువగా ఉన్నారు, వేకెన్సీస్ ఇప్పటిదాకా నింపట్లేదని అడిగారు. దానికి సంబంధించి మాకు ఇటీవల గవర్నమెంట్ నుంచి 1578 మంది శానిటరీ వర్కర్లని రిక్రూట్ చేయమనేసి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వు వచ్చింది. సో దాని ప్రకారము మేము ఆ వేకెన్సీస్ అన్ని కూడా జోన్ వైజ్ నింపుతున్నాము. ప్రతి జోన్లో కూడా జోనల్ కమిటీ, ఒక్క నిమిషం నేను చెప్తాను, జోనల్ కమిటీ ద్వారా ప్రతి జోనల్ కమిటీలో గవర్నమెంట్ నుంచి ఎప్పుడు వచ్చింది వాళ్ళకి ఆ డేట్ అంటే చెప్పండి. 23/5/2025 మే 23rd నాడు వచ్చింది. 23/5/2025 సో వచ్చింది. ఓకే, ఈ 4 నెలల్లో ప్రోగ్రెస్ చెప్తాను. ఈ 4 నెలల్లో జోన్ వైజ్ చేసినటువంటి రిక్రూట్మెంట్ ప్రోగ్రెస్ చెప్తాను. టోటల్ 1578 మందికి గాను 676 మందిని రిక్రూట్ చేశారు. దాంట్లో ఎల్బీ నగర్ జోన్లో 78 మందికి 58 మందిని చేశారు. చార్మినార్ జోన్లో 387కి 116 చేశారు. ఖైరతాబాద్లో 326కి 266 చేశారు. షేర్లింగంపల్లి జోన్లో 161కి 59 చేశారు. కుకట్పల్లి జోన్లో 502కి 96 చేశారు. సికింద్రాబాద్లో 124లో 81 చేశారు. ఈ మధ్య రీసెంట్ స్టాండింగ్ కమిటీలో కూడా ఇది చర్చకు వచ్చినప్పుడు దీన్ని స్పీడప్ చేయాలని డెడ్ లైన్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ 31 నాటికి ఈ టోటల్గా 1578 మంది రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇది స్పీడప్ చేయడానికి ప్రతి జోన్లో కూడా జోనల్ కమిటీ ఉంటుంది. జోనల్ కమిటీలో జోనల్ కమిషనరు, ఏఎంఓహెచ్, తర్వాత డీసీ ఉంటారు. వీళ్ళతో పాటు ఒక ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ కూడా ఉంటారు. ఇది కాకుండా యాక్చువల్గా ఈ వేకెన్సీస్ అనేవి ఒక 1.5 year క్రితం క్రియేట్ అయినటువంటి వేకెన్సీస్. ఈ మధ్యకాలంలో ఫర్దర్ వేకెన్సీస్ కూడా క్రియేట్ అయ్యాయి. సో ఫర్దర్ వేకెన్సీస్ కూడా మళ్ళీ మేము ప్రపోజల్ తీసుకొని మళ్ళీ ఈ ఫస్ట్ ఇవన్నీ కూడా డిసెంబర్ నాటికి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయటం అనేది జరుగుతుందండి. మల్కాజ్గిరిలో 21 మందిని రిక్రూట్ చేశారు. నేను సర్కిల్ వైజ్ ఇన్ఫర్మేషన్ గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా నేను పంపించడం జరుగుతుంది. ఉంటారు. ఇప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఫిలప్ చేస్తుంటారు. మీ డివిజన్ ఎక్కడ వస్తుంది? మీది సరూర్ నగర్, గడ్డి అన్నారు. సరూర్ నగర్ దాంట్లోకి వస్తుంది. సరూర్ నగర్లో 16 మందిలో 14 మందిని చేశారు.
ఆ వేకెన్సీస్ కూడా చేస్తారు ఫర్దర్, ఇప్పుడు ఎందుకంటే డెడ్ లైన్ ఇచ్చాం కదా, చేస్తారు. తర్వాత రెండవ ప్రశ్న అండి, భాగ్యలక్ష్మి గారు అడిగారు, ఈ జీవీపీ పాయింట్స్ గురించి అడిగారు. ఈ జీవీపీ పాయింట్స్ రెడ్యూస్ చేయడానికి ఇటీవల రామ్కి వాళ్ళతో మాట్లాడి ఒక 1000 బిన్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఫర్దర్ 1000 కూడా మళ్ళీ లెటర్ ఇచ్చాము, అవి కూడా పెట్టడం జరుగుతుంది. సో ఇదే కాకుండా ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ని కూడా స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకొని చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా అవేర్నెస్, పబ్లిక్లో కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడంలో కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉంటేనే మనకి ఈ ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా పెనాల్టీస్ వేయడానికి కూడా మేము CCMS యాప్ ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతుందండి. ఇది నిరంతర ప్రక్రియ, ప్రజల కోఆపరేషను, మనము అందరం కలిస్తేనే శానిటేషన్ అవుతుంది. శానిటేషన్ అనేది ఒక సబ్జెక్టు, ఒక మనిషికి సంబంధించింది కాదు, ప్రజల్లో ఉండాలి. ఆ దిశగా మేము కూడా కష్టపడుతున్నాం. వాళ్ళందరికీ కూడా స్కూల్స్లలో వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి. తర్వాత వంగ మసూదన్ రెడ్డి గారు అడిగారు, ఈ ఎగ్జోరా, లామాక్లిన్ దీని గురించి అడిగారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ టూరిస్ట్ ప్లేసెస్ అండి. మనకు మొత్తము ఒక 27 ప్రధానమైనటువంటి టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. ఈ టూరిస్ట్ ప్లేస్లలో పనిచేయటం కోసము దాదాపు 37.45 కిలోమీటర్స్ తీసుకోవడం జరిగింది. ఇదేమో One second. I wonder why Shravan had to go to the press and stand there. What is happening? I think he should be sitting in the council hall. Press వాళ్ళని కార్పొరేటర్లను అక్కడ పిలుచుకుని ఎంకరేజ్ చేయడం ఏంటండి? This is not the way anybody behaves. This is not the right thing. కార్పొరేటర్లు హాల్ లోపల ఉండాలి. No, that is not right అండి. You please talk to your person. Always ఒక ఇది క్రియేట్ చేస్తారు. This is not right. And మళ్ళీ వెనకాల నుంచి కామెంట్స్ ఇస్తాడు. He's sitting right there. He was speaking to all the ఇది anybody will get, it's an objection. ఓకే. సో గౌరవ కార్పొరేటర్ వంగ మసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్న అండి. దీంట్లో ఎంతమంది శానిటరీ సిబ్బంది పనిచేస్తున్నారు, ఇటీవల పెరిగినటువంటి జనాభాకి ఏరియాకి అనుగుణంగా ఏమేమి చర్యలు తీసుకున్నామని అడిగారు. దీంట్లో మొత్తం మన దగ్గర ఉన్నటువంటి సిబ్బంది 18,557 అండి యాక్చువల్గా ఉన్నవాళ్ళు. అయితే దాంట్లో ఈ వేకెన్సీస్ వల్ల ప్రస్తుతం పనిచేసే వాళ్ళు కేవలం 17,655 మంది. ఇది కాకుండా పర్మనెంట్ వర్కర్స్ 2,365 మంది ఉన్నారు. ఇవన్నీ గ్రూప్స్ లాగా, అంటే 2,651 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ 17,655 మంది పనిచేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇటీవల ఏర్పడ్డటువంటి డెత్ వేకెన్సీలు కానీ, మెడికల్ ఇన్వాలిడేటెడ్ వేకెన్సీస్ కానీ అవి కూడా టైం టు టైం నింపుతున్నాము. సో ఇది కాకుండా ఈ పెరిగినటువంటి డిమాండ్ని అనుగుణంగా ప్రధానమైనటువంటి ఏరియాస్, ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్లలో శానిటేషన్ బాగుండాలి, రౌండ్ ద క్లాక్ శానిటేషన్ ఉండాలన్న ఉద్దేశంతో వివిధ స్ట్రెచెస్, రోడ్ స్ట్రెచెస్ తీసుకోవటం జరిగింది. దీంట్లో 27 టూరిస్ట్ ప్లేస్లని కవర్ చేస్తూ ఏరియాస్ తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించి 37.45 కిలోమీటర్స్ లెంత్ ఎగ్జోరా అనేటువంటి ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. తర్వాత 30.5 కిలోమీటర్స్ లామాక్లిన్ అనేది పనిచేస్తుంది. ఇటీవల వాళ్ళ గడువు పూర్తయినందువల్ల మొన్న స్టాండింగ్ కమిటీలో పెట్టేసి వాళ్ళని మళ్ళీ కొత్త టెండర్కి పెడుతున్నాము. కొత్త టెండర్లో ఎవరు లోయెస్ట్ వస్తే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఈ టెండర్స్ అన్ని కూడా జోనల్ లెవెల్లో క్లోజ్ మానిటరింగ్లో వాళ్ళకి టెండర్స్ పిలిచి చేయటం జరుగుతుంది. వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఆ టెండర్లో లోయెస్ట్ ఎవరుంటే వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఎగ్జోరా వాళ్ళు చేసే వర్క్ విషయానికి వస్తే 37.45 కిలోమీటర్స్కి 440 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇది కాకుండా రీసెంట్గా ఉప్పల్ బగాయత్లో పెరిగినటువంటి ఏరియాకు అనుగుణంగా ఒక కొత్త యూనిట్ కూడా రీసెంట్గా 22 మందితో యూనిట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చెప్పిన 37.45 కిలోమీటర్లు సంతోష్ నగర్, చార్మినార్, కార్వాను, గోషామాల్ అండ్ బేగంపేట ఏరియాలోని స్ట్రెచెస్ ఉన్నాయి. లామాక్లిన్ వాళ్ళు చేసేటువంటి ఏరియాస్ కవర్ అయ్యేటువంటి సర్కిల్స్ జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, ఖైరతాబాద్ ఉన్నవి. తర్వాత శ్రీమతి పావని గారు, గౌరవ కార్పొరేటర్ గారు అడిగినటువంటి ప్రశ్న శాట్ వెహికల్స్ గురించి అడిగారు. గాంధీనగర్ డివిజన్కి సంబంధించి
25 శాట్ వెహికల్స్ పనిచేస్తున్నాయండి. దాంట్లో ఒక వెహికల్ మాత్రం ఇప్పుడు అండర్ రిపేర్లో ఉంది. ఈ శాట్ వెహికల్ అనేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి పథకం ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంట్లో బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కానీ, లోన్ కాంపోనెంట్ కానీ, సబ్సిడీ కానీ అన్నీ కలిసి ఉంటాయి. సో దాని ద్వారా అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం ద్వారా వాళ్ళ యొక్క జీవనోపాధి ఉంటుందన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. సో దీంట్లో రిపేర్స్ ఏమన్నా వస్తే కూడా వాళ్ళే చేసుకుంటారు. ఆ విధంగా అది నడుస్తూ ఉంది. మీరు అడిగినట్టుగా కవరేజ్ ఎలా ఉందనేది మేము మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేస్తాం. మీ దగ్గర హౌసెస్ అన్ని కూడా కవర్ అయినాయా లేవా, అడిషనల్ రిక్వైర్మెంట్స్ ఎక్కడ ఉంది, గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా స్టడీ చేసి నేను మళ్ళీ సపరేట్గా డివిజన్ కొరకు మీకు తెలియజేయడం జరుగుతుందని వివరిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ గౌరవ కార్పొరేటర్ అడిగారు ఒక మహిళా దుర్ఘటన కుకట్పల్లిలో జరిగినటువంటి సంఘటన గురించి. అది మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి జాబ్ ఇవ్వడానికి గౌరవ కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. తర్వాత చాంద్రాయణగుట్ట టు స్వీపింగ్ యూనిట్స్ గురించి మాట్లాడినప్పుడు మీరు కూర్చోమన్నాను కదా. నో ఇఫ్ సంబడి స్పీకింగ్ మీరు కూర్చోవాలి. యూ కెనాట్ డిస్టర్బ్. కూర్చోండి మీరు, దాని తర్వాత మాట్లాడాలి. ఆయన ఫినిష్ చేశాక మీరు మాట్లాడాలి. కూర్చోండి. తర్వాత గౌరవ కార్పొరేటర్లు అడిగినవన్నీ కూడా కామన్ క్వశ్చన్స్ ఒకటే, ఏంటంటే స్వీపింగ్ యూనిట్స్ సరిపోవట్లేవు అనేది ఒకటి. సో మీరు అడిగినవన్నీ నేను నోట్ చేసుకున్నాను. మీరు అడిగిన ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మా సిబ్బందితో అంతా వెరిఫై చేసి గ్యాప్ ఎక్కడెక్కడ ఉంది, ఎంత అవసరం అనేది దాని మీద మేము వర్కౌట్ చేస్తాము. తర్వాత గౌరవ కార్పొరేటర్ పటాన్ చెరువు నుంచి అడిగారు ముఖ్యంగా ప్రాబ్లమ్ ఆఫ్ ఆబ్సెంటిజం. మీరు చెప్పిన దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మార్నింగ్ తిరిగేటప్పుడు చూస్తున్నా ఒక గ్రూప్లో 21 మందిలో 10 మందే కనబడుతున్నారు. సో వాళ్ళది ఏం చేయాలి, వాళ్ళకి పెనాల్టీస్ వేయమని చెప్పాము. మోర్ దాన్ 50% ఆబ్సెంటిజం ఇన్ ఎనీ గ్రూప్ ఉంటే ఇన్ అడిషన్ టు, ఎలాగో వాళ్ళకి శాలరీ రాదు ఆ రోజు, బట్ దానికి కాకుండా ఇంకొక 2,000 రూపాయలు పెనాల్టీ కూడా వేయమని కూడా చెప్పాము. సో ఆ విధంగా వాళ్ళని చేస్తూ మేము కొంత దాన్ని ఆబ్సెంటిజం తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ సిఆర్ఎంపీ రోడ్స్ గురించి అడిగారు. సిఆర్ఎంపీ రోడ్స్ మనకి స్వీపింగ్ మిషన్స్ మొత్తం 38 ఉన్నాయండి. సిఆర్ఎంపీ రోడ్స్ మీద ఒక 20 స్వీపింగ్ మిషన్స్, నాన్ సిఆర్ఎంపీ రోడ్స్ మీద 18 స్వీపింగ్ మిషన్స్ తిరుగుతున్నాయి. సిఆర్ఎంపీ రోడ్స్లో తిరిగేటువంటి స్వీపింగ్ మిషన్స్ 698.3 కిలోమీటర్స్ పరిధిలో అంత లెంత్ కవర్ చేస్తుంది. నాన్ సిఆర్ఎంపీ రోడ్స్ 1154.56 కిలోమీటర్స్ 18 స్వీపింగ్ మిషన్స్ పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా 30th జూన్ 2025కి గడువు అయిపోయింది అన్నట్టు. సో దాని తర్వాత మేము స్టాండింగ్ కమిటీలో పెట్టి కొత్త ప్రతిపాదన సిఆర్ఎంపీ ఫేజ్ 2 కింద తీసుకొని దాన్ని గవర్నమెంట్ అప్రూవల్కి పంపించాము. గవర్నమెంట్ అప్రూవల్ కన్సిడరేషన్లో ఉంది. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము స్వీపింగ్ మిషన్స్ని డిప్లాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు ఇబ్బంది కాకుండా మాకున్నటువంటి శానిటరీ సిబ్బందితోటే ప్రస్తుతం పని జరిపిస్తున్నాము. మేము కూడా దానికి తొందరగా కావడానికి పర్సూ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మీరు మెయిన్ రోడ్స్ గవర్నమెంట్ మళ్ళీ అప్రూవల్ చేసే వరకు ఈ లోకల్ సిబ్బందితోనే మేము యూజ్ చేసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మనుషులా ఇంకేమన్నా అండి? మీరు ఇప్పుడు టెండర్లనేమో ఒక మనిషికి 300 మీటర్లు పెట్టి ఇప్పుడున్న సిబ్బంది మాకున్న ప్రజెంట్ సిబ్బంది అసలే అబ్సెంట్ ఉన్నారు. 1.5 కిలోమీటర్లు ఊకనికి వాళ్ళు మనుషులా ఇంకేమన్నా? 60 ఏండ్లు 65 ఏండ్లు 70 ఏండ్లు ఉన్న ముసలావిళ్ళు ఉన్నారు వాళ్ళు. మీరు 2 కిలోమీటర్లు ఊపిస్తారా? మెయిన్ రోడ్ కొట్టేసి వచ్చినాక ఇంటర్నల్ ఏడ కొడతారు చెప్పండి? మీరు ఇక్కడ ఆఫీస్లో కూర్చొని బాగా చెప్తారు. మీరు ఏడవుతుందండి? మీరు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఏది? మీకు ఫిబ్రవరిలో రిక్రూట్మెంట్ చేయమని ఇస్తే మార్చా సార్? మేలా ఇస్తే ఇప్పటి వరకు మీరు రిక్రూట్మెంటే చేయలేదు. గవర్నమెంట్ ఇచ్చిందానే రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఇవ్వాలి? అప్పుడు ఇచ్చే వరకు మీరు వీళ్ళకి ఏమైనా డబుల్ శాలరీ ఇస్తారా? దీని మీద మీరు స్పష్టమైన సమాధానం చెప్పాలి. అదే ప్రైవేట్ కంపెనీలకు అయితే టెండర్లు విపరీతంగా కోట్ల రూపాయలు పెట్టి, ఇది ఎంత టెండర్ చెప్పండి? ఇప్పుడు ఇది మీరు పెట్టింది ఎక్స్ప్లోర్ అన్న, ఇది పెట్టిరు కదా, టూరిస్ట్ స్వీపింగ్ అని పెట్టిరు కదా, ఇది ఎంత టెండర్ సార్? అది డిఫరెంట్గా ఉంటుంది.
ఎన్ని కోట్ల రూపాయల టెండర్ ఇది? అంటే ఒక్కొక్క ఇప్పుడు సికింద్రాబాద్ జోన్ లో జరిగిన టెండర్ 3 కిలోమీటర్స్ పరిధి, అది 3 సంవత్సరాలు కలిపి 2,01,00,000 చొప్పున ఉంది. అదేవిధంగా ఖైరతాబాద్ జోన్ లో దాదాపుగా ఒక 10 స్ట్రెచెస్ ఉన్నాయి, 5 సర్కిల్స్ లో కలిసి ఉన్నాయి. అది ఇక 1 ఇయర్ కలిపేసి ఒక్కొక్క స్ట్రెచ్ కి ఒక్కొక్క అమౌంట్ ఉంది. మేము అదే చెప్తున్నాం మేడం. మేడం మేడం అమౌంట్ ఉందో కాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతున్నదే మీ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నది. ఆ కాంట్రాక్టర్లే ఈ పార్టీలో పట్టుకుంటున్నారు, ఇక్కడ కాంట్రాక్టర్లు పట్టుకొని మళ్ళీ ఇక్కడ అదే కంటిన్యూ అవుతున్నది. మీరు అప్పుడు జరిగినదే మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది. ఏం లాభం? ఏం తేడా వచ్చినట్టు ఇక్కడ? ఒక నిమిషం ఆగా, మిమ్మల్నే కాదు వాళ్ళని కూడా. మధుసూదన్ గారు నేను చెప్తాను, మీరు ఆగండి. సునీత గారు ఒక్క నిమిషం. మధు గారు యు ప్లీజ్. నో మీరు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కాదు, మీకు మీ ఉన్న ప్రాబ్లం మీరు చెప్పండి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అన్నది ప్లీజ్ డు నాట్ టేక్ ఇట్. ఓకే సార్, ప్లీజ్. ఓకే సార్. మేడం నేను ఏమంటున్నా సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు మాకు ఇమ్మీడియట్ గా మా సిబ్బంది నుంచి హైవేస్ తీసేయండి, మెయిన్ రోడ్స్ తీసేయండి. మీరు ఇక్కడనే ఆర్డర్ చెప్పండి, ఇక్కడనే సమాధానం చెప్పండి. మీరు ఏడైతుందండి? మేము ప్రతిరోజు కాలనీలలో తిట్లు తింటున్నాం కార్పొరేటర్లు. హైవేలకు సపరేట్ ఉండే లేబర్. మేము ఎక్కడైతే బీజేపీ కార్పొరేటర్లు గెలిచినాక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అప్పుడు తీసేసారు మెయిన్ రోడ్. అప్పుడు కూడా అంతే, మెయిన్ రోడ్ అప్పుడే తీసేసారు. అది కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఇంకోటి టూరిస్ట్ ప్లేస్ అంటే మీరు ఏ విధంగా టూరిస్ట్ ప్లేస్ అని పెడతారు? ఈ 3 జోన్లే ఉన్నాయి ఆ టూరిస్ట్ ప్లేస్ లో. మా దగ్గర కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ ఉన్నది, చరిత్ర గల టెంపుల్. మంగళవారం శనివారం, మంగళవారం వచ్చిందంటే 50,000 మంది హనుమాన్ దేవాలయం దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అక్కడ స్వీపింగ్ చాలా చండాలంగా అయినది. దాని మీద ఎప్పుడైనా ఆలోచన చేసిరా? మీరు టూరిస్ట్ ప్లేస్ అంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు? చేయండి, కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్ కూడా యాడ్ చేయండి. అలా థింక్ సీరియస్ గా వి నీడ్ టు డిస్కస్ దిస్. మధుసూదన్ గారు ఆగండి. ఐ థింక్ అర్థమైంది. వి అండర్స్టాండ్. అంటే ప్రభుత్వ పాఠశాలకు కూడా స్వీపింగ్ బాధ్యత తీసుకోవాలి మేడం. ఓకే అరుణ గారు ఏదో ఓకే మధుసూదన్ గారు, అరుణ గారు ఏదో భాగ్యలక్ష్మి కూర్చోండి, అరుణ గారు మాట్లాడండి, ఏదో చెప్తా అన్నారు కదా. గౌరవ మేయర్ గారికి, మా ఎంపీ అయినటువంటి రఘునందన్ అన్న గారికి, మరి అదే విధంగా ఎక్స్ అఫీషియోలకు, మరి నా తోటి కార్పొరేటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా డివిజన్ మీ సభ్యురాలే మాట్లాడుతుంది కదా, క్వైట్ ఉండొచ్చు కదా, మీ సభ్యురాలే మాట్లాడుతుంది కదా. సరే, వేరే వాళ్ళు మాట్లాడట్లేదు, మీ సభ్యురాలే మాట్లాడుతుంది, కూర్చోండి. మేయర్ గారు, తోటి కార్పొరేటర్స్ ఉన్నటువంటి సేమ్ సమస్య నాకు కూడా ఉంది. కానీ దానికి అతీతంగా మొన్న మా డివిజన్ లో బి బ్లాక్స్ కాలనీ అని ఉంటుంది మేడం. అందులో भैया जरा बैठिए ना भैया, आप बैठिए, उन्हें बात कर रही ना, उन्हें बात कर रहे, आप बैठिए. नो यू कैन नॉट इंटरप्ट. बेग साहब आप बैठिए. अरुणा गारू మీరు మాట్లాడండి. మేడం, మా దగ్గర మా సైదాబాద్ డివిజన్ లో బి బ్లాక్స్ క్వార్టర్స్ అని ఉంటాయి మేడం, బి బ్లాక్స్ కాలనీ. అందులో మొన్న ఒక కుర్రాడు, కేవలం 14 సంవత్సరాలు ఉన్న కుర్రవాడు, అంటే ఒక దానికి బానిసాయి అబ్బాయి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, స్థానిక శానిటేషన్ సిబ్బంది వాళ్ళందరి మీద దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక కామాటిని మరి ఒక వర్కర్ ని కూడా విపరీతంగా కొరికి, ఒక లేడీని కూడా విపరీతంగా కొట్టడం జరిగింది. అదే విధంగా ముసరాంబాగ్ లో కూడా కేవలం స్వచ్ఛ ఆటోకు చెత్త ఇయ్యండి అని చెప్పి అన్నందుకు అక్కడ ఉన్నటువంటి ఇతర దేశస్తులు ఆ అబ్బాయిని, స్వచ్ఛ ఆటో ఏదైతే అక్కడ స్వీపర్ చేసే అబ్బాయి ఉన్నాడో ఆ అబ్బాయి తల పగలగొట్టడం జరిగింది. అదే విధంగా ఆ ఎస్ఎఫ్ఏ వచ్చి ఆయనకు మద్దతు పలికినందుకు ఆయనను కూడా కొట్టడం జరిగింది. నేను కేవలం ఒకటే అడుగుతున్నాను, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కూడా ఏదైనా భద్రత కల్పించాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మేము అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళని మాట్లాడి భద్రత కల్పించా. థ్యాంక్ యూ. మధుసూదన్ గారు, మీరు ఏదైతే అడిగారో క్వశ్చన్, హెరిటేజ్ అక్కడ ఏదైతే మన టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి అన్నారో, స్టాండింగ్ కమిటీలో ఈ ఇష్యూ వచ్చింది.
ఎందుకంటే ఈ 2-3 గోల్కొండ ఇవి అవి చూపించారు. అప్పుడు చార్మినార్ నుంచి కూడా వాళ్ళు కూడా లేపారు. ఎందుకంటే టూరిస్ట్ ప్లేస్ అంటే ఓల్డ్ సిటీ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది. సో వీ సెడ్ ఆల్ జోన్స్ లోపల, ఆల్ సర్కిల్స్ లోపల ఏవేవి ఉన్నాయో, టూరిస్ట్ ప్లేసెస్ ఏవి ఉన్నాయో అవి కూడా ఈ స్వీపింగ్ దగ్గర అక్కడ కూడా మెయింటెనెన్స్ పెట్టాలి అనేసి వివ్ టేకెన్ దట్ డెసిషన్ ఇన్ స్టాండింగ్ కమిటీ. వాళ్ళకి కూడా తెలుసు. ఎస్, గవర్నమెంట్ స్కూల్స్ అది రాలేదు ఆ సబ్జెక్ట్, మీరు చెప్పారు కాబట్టి ఎస్ వీ విల్ కన్సిడర్ దట్ ఆల్సో. కానీ టూరిస్ట్ ప్లేసెస్ మీరు అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీఆర్ టేకింగ్ ఇంటూ యాక్షన్. నవ్ ఐ విల్ గో టు టేబుల్ ఐటమ్. మీకు ఇంపార్టెంట్, మీరు హ్యాపీ అయ్యేది నైస్ సార్. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద కార్పొరేటర్స్. ఎందుకంటే నేను అందరు మొక్కలు చేస్తున్నాను, టైర్డ్. వీ హ్యావ్ టు గో ఫర్ టీ బ్రేక్ ఆఫ్టర్ దిస్ హ్యాపీ న్యూస్. Okay. I wish to inform all the honorable ward members that with a view to develop civic infrastructure in all 150 wards, it is proposed to allocate rupees 2 crore budget to each corporator division in GHMC. Out of this, rupees 1 crore is proposed for sanction for the works directly proposed by the corporator in his or her division, and another rupees 1 crore for the works proposed by the corporator with the consent of district in charge minister. So we thank our Gaurava Revanth Reddy garu, endukante nenu adagangane kuda when I explained the things that we are going through, especially this is the year. No, please understand, nenu aa roju mention chesaka, please sit down Shravan. I don't want your extra comments, you please sit down. I don't even want to say anything. గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇది నేను చెప్పడం జరిగింది. మా కార్పొరేటర్స్ కి ఇప్పుడు ఎలక్షన్ లో వెళ్తున్నాము. ఎలక్షన్ లో మేము వెళ్ళేటప్పటికి we have to have certain funds. Then he immediately said he agreed. Initially he agreed for 1 crore, but నాకు నిన్న రాత్రి కమిషనర్ గారితో మీటింగ్ జరిగాక 1 crore might not be enough అని చెప్తే he said yes, 1 crore మినిస్టర్ గారు కన్సర్న్ మినిస్టర్ తో, బట్ ఇట్ విల్ బి ఫర్ యువర్ డివిజన్ ఓన్లీ. ఈ 1 crore కూడా 1 crore మీరు డైరెక్ట్ గా ప్రపోజ్ చేసుకుంటారు. సెకండ్ ఏదైతే 1 crore మినిస్టర్ గారి దగ్గర ఉందో అది కూడా మీ డివిజన్ కోసమే. సో 150 crores plus another 150 crores will be with the concerned minister. Okay, anytime. So said and done, you will be getting 2 crores of your budget. So I thank CM garu on this. No, let me come to second table agenda. Second table agenda. The government of Telangana has observed that the pattern of development in the peripheral municipalities surrounding Greater Hyderabad Municipal Corporation, within and just outside the outer ring road ORR, has become uneven and inconsistent, with increasing urbanization pressures, fragmented jurisdiction, and regulatory disparity. These peri-urban areas often face challenges in infrastructure, planning, and provision of civil amenities compared to the core GHMC region. As per Section 3, Subsection 3 of GHMC Act 1955, the government is empowered duly consulting the corporation to alter the territorial limits of GHMC by including adjoining municipalities. Government of Telangana, with a view for overall development of areas located within or adjoining ORR, it is proposed merger of 27 urban local bodies. The list of proposed ULBs for merger is attached. The government of Telangana, under the GHMC Act, desires GHMC views regarding the proposed merger, duly conducting a study, if required, and requested the corporation to examine the proposal and submit remarks. Now, I request the secretary to place the 2 table items to the house.
I request the members to give their views on the table item number 2. And also, I would like to say, Cabinet passed in principle approval of merging of 27 ULBs in GHMC. ఒక్క నిమిషం పాస్ అయితే అవనియండి. Let everybody get their things so that they'll read. అక్కడ ఇవ్వండి. దీని తర్వాత మాటలు. రెండు టేబుల్ ఐటమ్స్ కూడా ఇవ్వండి మెంబర్స్ అందరికి. Did everybody get it? అందరికి వచ్చాయా అందరికి? సేన్ గారు బయట జాओ ప్లీజ్, బయట జాओ. అందరికి వచ్చాయి అనుకుంటా. హలో గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా గౌరవ కమిషనర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారికి, నా తోటి కార్పొరేటర్లందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్, ప్లీజ్ మెయింటైన్. గౌరవ మేయర్ గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా మేడం దీన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కార్పొరేటర్ ఎవరైతే డివిజన్లో ఉన్నటువంటి కార్పొరేటర్స్కి ఒక 2 కోట్ల వరకు వారికి అంటే డైరెక్ట్గా ప్రపోజల్ చేసే అధికారం ఇవ్వడం అనేది చాలా స్వాగతిస్తున్నాం మేడం. ఎందుకంటే రోజు నిత్య జీవితంలో డివిజన్లో తిరిగినప్పుడు ప్లీజ్ క్వైట్, మీరు అందరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయిపోయింది కదా, మీరు అందరు వెళ్ళండి. స్టాఫ్ ప్లీజ్ గో అవుట్. చాలా మంది స్టాఫ్ అందరు కూడా వెళ్ళిపోవాలి. చాలా మంది కార్పొరేటర్స్కి ఇది మంచి మెసులుబాటు మేడం. ఎందుకంటే చిన్న ఈవెన్ కమిటీ హాల్స్ రిపేర్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న రోడ్ రిపేర్స్ కావచ్చు, ఇతరత్ర సమస్యలు కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతిసారి స్థానిక శాసనసభ్యులను ఇంకొకరినో ప్రపోజ్ చేస్తూ ఇది చేయడం కంటే అక్కడ గెలిచినటువంటి స్థానిక కార్పొరేటర్కి 1 కోటి రూపాయల వరకు ఈ అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప అవకాశం మేడం. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ సభ ద్వారా మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. मैडम, सबसे पहले तो मैं आपका और हुकूमत का, खास तौर से रेवंत रेड्डी साहब, चीफ मिनिस्टर साहब का
शुक्रिया अदा करूंगा, जिन्होंने कई साल के बाद आज कॉरपोरेटर्स पे नज़र डाली और कॉरपोरेटर्स के लिए 2-2 करोड़ रुपए उन्होंने सैंक्शन किया। पिछली मर्तबा भी कॉरपोरेशन में कॉरपोरेटर्स थे, लेकिन उनको कभी भी बजट नहीं मिला, लेकिन बड़ी खुशी की बात यह मिला। इसमें एक सवाल मेरा ये है, जो आप बताएं कि 1 करोड़ का जो सिटी इंचार्ज मिनिस्टर के पास रहेगा, उसके प्रपोजल भी कॉरपोरेटर्स ही भेजेंगे ना उनके पास? ये क्लैरिफिकेशन चाहिए मुझे। क्या डायरेक्ट वो वहां से प्रपोज करेंगे? कॉरपोरेटर्स को अपना प्रपोजल देना चाहिए उनको, जिसको अप्रूव करेंगे वो, ये है, या डायरेक्ट वो वहां से प्रपोज करेंगे वर्क्स? He will explain to you. Commissioner explain, because he will explain to you better. So good evening to all. Honorable Mayor Garku, Deputy Mayor Garku, ex-officio members ku, అదే విధంగా ఓకే మ్యామ్. సో ఆల్ కార్పొరేటర్స్ అందరికీ నా తరపు నుంచి నమస్కారం. ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టేబుల్ item number 1, a sanction of 2 crores budget. The budget sanction will be given to zone wise. We'll give to the number of wards. 2 crores budget will be allotted to the concerned zonal commissioner, and 1 crore it's completely the choice of the corporator. Corporator em anukunnaro dan pragaram 1 crore we can sanction the budgets within his zone, within his division. Then another 1 crore, the proposal has to submit to the concerned local in-charge minister. He have to take consent and he can submit to commissioner or zonal commissioner. It will be sanctioned. So all the 2 crores work will be taken up in the division and as decided by the corporator of the division. So that is the The way you're looking at me is like you still didn't understand. I hope you understood. No, you did not understand. Okay, what he's trying to say, 1 crore totally up to the corporators. మీ ఇష్టం వచ్చిన ప్రపోజల్స్ మీరు పెట్టుకుని వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్, అది 1 crore ఉంటుంది. ఇంకొక 1 crore మీదే, మీ డివిజన్ మనీ కన్సర్న్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. బట్ ఇది పార్టీల అతీతంగా మినిస్టరు సింధు వెళ్ళిందో శాంతి వెళ్ళిందో లేదు నేను ఇవ్వను అని హీ కెన్ నాట్. యూ జస్ట్ హ్యావ్ టు, అదొక ఫార్మాలిటీగా ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అంటే దేర్ గివింగ్ దాట్. అన్నీ కూడా మీకు 2 crores ఒకటేసారి ఇది చేయకుండా 1 crore మీరు స్పెండ్ చేస్తారు. 1 crore జస్ట్ లెటర్ అండ్ హీ విల్ జస్ట్ టెల్ ద జోనల్ కమిషనర్ మీరు శాంక్షన్ చేయండి, బికాస్ దట్ ఈస్ ఆల్సో యువర్ వార్డ్ మనీ ఓన్లీ. ప్లీజ్ అండర్స్టాండ్. 2 crores మీ చేతికి ఇచ్చే బదులు 1 crore మీకు ఇచ్చి మీరు ఫస్ట్ ఇవి ఖర్చు పెట్టండి. ఈ 1 month 1.5 months రిమైనింగ్ యూ హ్యావ్ ఎనీ మోర్ ప్రాబ్లమ్స్, యూ కమ్ టు ద ఇది 1 signature, that work will be done. Okay, that's what. Bolye cheppandi Madam, regarding the second question, the second you have tabled here, merging of 27 municipalities, जिसके लिए आप ये कह रहे हैं कि उसका डिस्कशन हमारा अभी होना चाहिए. मेरी ये रिक्वेस्ट है, क्योंकि ये बहुत इंपॉर्टेंट इशू है, इसके लिए एक अलग आप मीटिंग रखिए. No, sir, this has already been discussed among all your MLAs. Udhar aapka meeting hua karte, CM sir has informed that it's been discussed. नहीं वो तो हुआ मैडम, आपने आप जैसा बोले. अगर कुछ है let us नहीं, just इसमें finish, आप जैसा because बताएं. we cannot have another meeting for this. नहीं, आप जो This बोले, has to be like इस पे डिस्कस करके इसका हमारा today, व्यूज देना चाहिए. No. इसके लिए मैं हमारे व्यूज देना चाहिए, हमको भी हमारी पार्टी में डिस्कस करना पड़ता. Already it's been discussed with the chief लेकिन minister. ठीक है, आपके हमारे पार्टी को तो नहीं बोले. नासर साहब already discuss कर दिए. मैडम ये बात आप जो बोल No, रहे हैं this बिल्कुल has सही है. been done, sir. It has been discussed. ओके मैडम, उसके लिए एग्री कर. फिर आप ये बोलना था, जिस तरह से आप बता रहे हैं, हम इसके ऊपर हम इस पे जो है सो हमारा तो कोई व्यूज नहीं दे सकते. जो हमारी पार्टी बोलेगी उस पर हमको राम बोलेगा. आया చెప్పండి. Commissioner Garu, with regard to the table item number 2, there are certain gram panchayats within the ring road also. Like there is a gram panchayat Pragati Nagar, like Pragati Nagar. So it has not been merged into the GHMC. When you are saying that you are taking the ORR as the border, if there is any portion of gram panchayat which is within the ORR, kindly not only the municipalities
But the merger of Gram Panchayat should also take place like the Pragati Nagar, which is very close to Nizampet and Kukatpalli. But you are not merging the Pragati Nagar in the list given in your list 27. That Pragati Nagar is not being reflected. Kindly give it. I'll. Thank you, ma'am, and thank you, P. Garu. The government took a decision of merging the 27 local bodies, urban local bodies, within ORR. ORR limits లో ఎంపీ గారు చెప్పిన ప్రకారం ఆల్రెడీ 51 గ్రామ పంచాయత్ ఈజ్ ఆల్రెడీ మెర్జ్డ్ విత్ ద 27 అర్బన్ లోకల్ బాడీస్. ఏ లోకల్ బాడీ ఉందో ఆ 51 గ్రామ పంచాయతీలో ఆ లిస్టు కూడా ఉన్నాయి. 51 గ్రామ పంచాయత్ ఆల్రెడీ మెర్జ్డ్ విత్ 27 అర్బన్ లోకల్ బాడీస్. ఆ 27 అర్బన్ లోకల్ బాడీస్ ఇప్పుడు జిహెచ్ఎంసీలో మెర్జ్ అవుతుంది. ఎందుకు డిసిషన్ తీసుకున్నాంనా, సేమ్ టీసీఆర్ రీజన్లో గ్రామ పంచాయతీ చట్టం ఉన్నాయి, మున్సిపాలిటీస్ అన్నీ ఉన్నాయి, చిన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి, మేజర్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉన్నాయి. సో 4 type of governance, local self-governance happening within the ORR. To ensure proper planning, to ensure proper governance, the government has given a memo to us to ensure 27 urban local bodies merging with the GHMC. So within ORR, all Gram Panchayat, all municipalities, all municipal corporations, small municipal corporations, all are going to merge with the GHMC. ఈ ప్రపోజల్ మీకు వ్యూస్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ప్రాసెస్. ఆల్రెడీ ఇప్పుడు నాకు వచ్చిన సమాచారం ప్రకారం క్యాబినెట్ కూడా డిస్కస్ చేసుకొని ఆమోదం చేయడం జరిగింది. దెన్ విల్ కమ్ ఫర్ వార్డ్ లిమిటేషన్ అండర్ జియో నంబర్ 570. వార్డ్ డీలిమిటేషన్ పబ్లిష్ చేసిన ముందు వీల్ కన్సల్ట్ ద కార్పొరేషన్. వన్స్ కన్సల్ట్ కార్పొరేషన్ చేసిన తర్వాత వీల్ గో ఫర్ ఫైనల్ నోటిఫికేషన్. సో ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, మొదలైంది. ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ప్రాసెస్. మీకు అందరికీ ఎమ్మెల్యే గారు చెప్పిన ప్రకారం ఇంకా డిస్కస్ చేయాలనుకున్నారు. దానికి ఫస్ట్ ప్రాసెస్ ఇదే. వార్డ్ లిమిటేషన్ యాజ్ పర్ జియో నంబర్ 570లో కమిషనర్ విల్ పుట్ బిఫోర్ ది కార్పొరేషన్. దెన్ విల్ ఫైనలైజ్ ది అబ్జెక్షన్ అన్ని తీసుకున్న తర్వాత విల్ ఫైనలైజ్ ది ఫైనల్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అన్ని చేస్తున్నాము. సో మొదటి ప్రాసెస్గా టేబుల్ అజెండాగా పెట్టి మీ వ్యూస్ తీసుకొని విల్ సెండ్ ద రిపోర్ట్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. చెప్పండి. మరియు కమిషనర్ గారికి ఆఫ్టర్ 1 decade of GHMC ruling, you have given 1 crore directly to the corporators and 1 crore is linked with the minister concerned. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీకు కంగ్రాట్స్ చెప్పుకుంటూ అభినందనలు తెలుపుకుంటూ మా కార్పొరేటర్స్కి అందరికీ 2 నెలల టైమే ఉంది మేడం. నెలల టైమే ఉంది. February 10th వాళ్ళ టర్మ్ అయిపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 2 నెలల లోపల వాళ్ళు ఎస్టిమేషన్ చేయాలి. మళ్ళీ మున్సిపాలిటీ ఏఈ వాళ్ళు వాళ్ళందరూ చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎస్టిమేషన్ చేసి ఆ ఎస్టిమేషన్ తీసుకెళ్ళి మినిస్టర్ గారికి ఇవ్వాలి. మినిస్టర్ గారు సంతకం పెట్టి కాన్సెంట్ ఇచ్చి మళ్ళీ కమిషనర్ గారికి పంపించాలి. ఆ పంపించిన తర్వాత శాంక్షన్ అయ్యి టెండర్ పెట్టి ఇవన్నీ చేసే వరకు చాలా టైం పడుతుంది. ఆ లింక్ ఒకటి పెట్టకండి. ఆ లింక్ పెట్టకుండా ఏదైతే 1 crore డైరెక్ట్గా ఇస్తున్నారో ఆ 1 crore కూడా డైరెక్ట్గా ఇచ్చేయండి. ఇంకా మీకు అభినందనలు తెలుపుతారు. 1 minute. ఐ థింక్ మీరు ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్టు కరెక్టే. ఎస్టిమేట్ అందరి దగ్గర కూడా ఇవాళ ఎందరు కార్పొరేటర్స్ నా దగ్గర ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఎస్టిమేట్స్ తయారు చేసేసి రెడీగా ఉన్నాయి. నేనే చెప్తాను ప్రయారిటీ బేసిస్ ఇవ్వండి అని. ఎవ్రీబడి హ్యాస్ ఎస్టిమేట్స్ రెడీ. మీరేమనుకోవద్దు, దాని సమాధానం చెప్తా. నేను ఆగస్టు నెలలో కొన్ని ఎస్టిమేషన్స్ డైరెక్ట్గా వచ్చి కమిషనర్ గారికి ఇచ్చిన. ఆగస్టు నెలలో నాకు నిన్ననో మొన్ననో శాంక్షన్స్ వచ్చింది. సార్కు 2 నెలలు కోడ్ ఉండే. సారు కోడ్లప్పుడు మనల్ని ఓన్లీ కలవలేదు, శాంక్షన్స్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో రేపు ఇంకో దగ్గర కూడా ఎలక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.
కాబట్టి మా అందరినీ ఇచ్చేదేదో డైరెక్ట్ ఇవ్వండి, ఆగం ఎందుకు చేస్తారు? రెండవ సూచన, ప్రతి కార్పొరేటర్కు ఉండే ఇబ్బందులలో ఎంతైతే జిహెచ్ఎంసీలో మనం రోడ్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, కమ్యూనిటీ ప్లీజ్ రోడ్స్ ఇవన్నీ అయితే మనం చేస్తున్నామో అంతకన్నా ఎక్కువ హైదరాబాద్లో ఉండేది ప్రాబ్లము వాటర్ వర్క్స్లో డ్రైనేజ్ అండ్ వాటర్ ప్రాబ్లం. నేను ఇక్కడ ఫ్లోర్ లీడర్గా 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసాను. ఏ విధంగా మేము ఇంత క్రితం గతంలో ఇచ్చినామో నేను సూచన చెప్తాను. 2 crores అప్పుడు ఇచ్చినప్పుడు 20% ఆఫ్ ద 2 crores అంటే 40 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు వాటర్ వర్క్స్కి ఇచ్చారు. వాటర్ వర్క్స్కి ఇస్తే వీళ్ళు డ్రైనేజ్ కానీ వాటర్ది కానీ ఎస్టిమేషన్ చేసి మన వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు శాంక్షన్ చేసినాక మన వాళ్ళు చెక్ ఇచ్చారు. అది ఎంత 9 లక్షలు ఉంటే 9 లక్షలు చెక్ వాటర్ వర్క్స్కి ఇస్తే ఆ పని కూడా జరిగింది. ఇప్పుడు ఎట్లయినా కూడా మాకు డిస్క్రిప్షన్ మాకుంది, కార్పొరేటర్కి ఉంది. కార్పొరేటర్ అందులో 1 crore 80 లక్షల రూపాయలు ఇక్కడ యూజ్ చేసుకుంటాడు, 20 lakhs రూపీస్ డ్రైనేజ్ అటువంటి సమస్యలు కూడా తీర్చుకుంటాడు. కాబట్టి ఈ రెండో సూచన కూడా మీరు పరిగణలోకి తీసుకుంటే మా వాళ్ళకి అందరికీ మంచి పేరు వస్తుంది. ఎస్టిమేషన్ వాటర్ వర్క్స్ వాళ్ళకి చేసిస్తే మనం మీకు సబ్మిట్ చేస్తే మీరు చెక్ పంపితే అక్కడ వాటర్ వర్క్స్ కూడా అయిపోతుంది. మేము లిమిట్ అడిగేది 2 లక్షలే, 2 కోట్లు. ఆ 2 కోట్లలో ఒక 20% వాటర్ వర్క్స్ కూడా ఇవన్నీ అయితే ప్రతిరోజు మేము తిరిగేటప్పుడు ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు బస్సులలో వాటర్ వర్క్స్ ఇబ్బందులు కూడా. వాటర్ వర్క్స్లో ప్రాబ్లం ఏముంది, ఎవరు పోయినా కూడా బడ్జెట్ లేదు, పైసలు లేవు. కాబట్టి అందరికీ ఆమోదమా? అన్ని పార్టీల వల్ల అందరి కార్పొరేటర్కి ఆమోదం. కాబట్టి దీన్ని కూడా పరిశీలించాలని కోరుతూ మరొకసారి మీ ఇద్దరికి అభినందనలు తెలుపుతా ఉన్నాను మేడం. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. ఐ థింక్ వాట్ ఎవర్ మీరు చెప్పింది కరెక్టే. ఐ థింక్ కర్ణన్ గారు, ఐ థింక్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ దిస్ సీరియస్లీ. అండ్ ఐ థింక్ ఎవ్రీ కార్పొరేటర్ కూడా ఈ రోజు వెంకటేష్ గారు చెప్పింది అది వర్తిస్తుంది కాబట్టి వీ షుడ్ టేక్ అన్ యాక్షన్ ఆన్ దట్. మేడం, ఈరోజు ఒక చారిత్రక డిసిషన్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. వారే స్వయంగా మున్సిపల్ శాఖ మార్చిలు కూడా కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులందరికీ పార్టీలకు అతీతంగా చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఫండ్ తీసుకొని మళ్ళీ గెలిచేందుకు ప్రయత్నం చేసి హైదరాబాద్ పునర్నిర్మాణంలో అంటే న్యూ సిటీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా వస్తుంది కాబట్టి ఒక మంచి పని చేద్దాం. అది కూడా అవసరమైతే నేనేమంటున్నా మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారికి ఆ దృష్టి తీసుకుపోదాం. ఇప్పుడు ఒక ఇనిషియేషన్ మేడం గారు చేసిండ్రు. నేనేమంటున్నా అంటే మీ డిమాండ్స్ ప్రజల కోసం కాబట్టి, ఇదేం రాజకీయం కోసం కూడా కాదు. తర్వాత తన ఆధ్వర్యంలో హైదరాబాద్ ది పొటెన్షియల్ సిటీగా రూపుదిద్దుతున్న క్రమంలో మీ అందరి సేవలు కూడా అవసరం. ఇప్పుడు ఈరోజు ప్రభుత్వంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపు, తర్వాత హైదరాబాద్లో ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ లేకపోతే కలిసిన మీరు అందరు కూడా చెప్తారు కాబట్టి మేము కూడా ఆ దృష్టిలో వారన్నది మా ఎమ్మెల్యే గారు అన్న సూచన కూడా తీసుకుపోతాం. కాకపోతే 2 నెలలే ఉన్నాయన్నావు కాబట్టి మళ్ళీ 2 నెలలే ఉన్నారు కాబట్టి మళ్ళీ గ్రౌండింగ్ ఇష్యూ కూడా వస్తుంది. కానీ నేను ఒక్కటి మాత్రం సూచన, పర్సువేషన్ మంత్రి గారు ఉంటుంది, పనులు మీరు చెప్పండి. పర్సువేషన్ ఉంటే ఆ 2 crores కూడా, ఎందుకంటే ఒక ఇప్పుడు అది మాట్లాడితే ఇది ఇష్యూ అవుతుంది కాబట్టి నేను హైదరాబాద్ ఎన్నిక గురించి మాట్లాడాను. వారు ప్రత్యేకించి మేయర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ముఖ్యమంత్రి గారితో 2-3 సార్లు సందర్భంలో అడుగుతున్నప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నా కాబట్టి వారు లీడర్గా ఈ హౌస్ లీడర్గా సాధించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. मैडम, जिस तरह से मेरे साथी एमएलए कालेरू वेंकटेश्वर साहब बोले कि वाटर वर्क्स के लिए पैसे उसमें रिजर्व किया जाए, मैं ये पूछना चाह रहा हूं कि वाटर वर्क्स का ताल्लुक जीएचएमसी से है क्या? वो एक सेपरेट डिपार्टमेंट है, जीएचएमसी एक अलग है. हमारा पैसा उनको कैसा देंगे आप? मैं सीएम साहब से गुजारिश करता हूं और एक 50,000 रुपए कॉर्पोरेटर को वाटर वर्क्स के लिए अलग पैसा सैंक्शन करिए.
वो डिपार्टमेंट के लिए हम ये पैसा दे नहीं सकते, कॉर्पोरेशन से पैसा डाइवर्ट नहीं कर सकते वहां पर। आप इसमें लीगल हर्डल्स आते हैं मैडम, हम पैसा इसका डाइवर्ट कॉर्पोरेशन नहीं कर सकते। इसके लिए हमारी रिक्वेस्ट है सीएम साहब से, एक अलग 50-50 लाख रुपए के डिवीजन के लिए वाटर वर्क डिपार्टमेंट के लिए सैंक्शन करिए। ये तो हम नहीं कर सकते, उसमें कैसा We will bring that to his notice. బాబా గారు దీని తర్వాత we have to take a break. గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటిపాటి కార్పొరేటర్లకు ఈరోజు మొట్టమొదట చరిత్రాత్మక ఘటన. మేయర్ గారు, మేము మేయర్ గా డిప్యూటీ మేయర్ గా మొట్టమొదట తెలంగాణ వచ్చి 14 నుంచి ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో కార్పొరేటర్లకు గుర్తింపు అనేది అంతగా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కార్పొరేటర్ బడ్జెట్ స్పెషల్ గా ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ చరిత్రలో ఫస్ట్ టైం కార్పొరేటర్ స్పెషల్ బడ్జెట్ ఇవ్వటం, కార్పొరేటర్ ఏ ప్రపోజ్ చేస్తే అప్పటికప్పుడు దాన్ని శాంక్షన్ చేయడం కోసం 2 కోట్ల రూపాయలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం జిహెచ్ఎంసీ 150 కార్పొరేటర్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేడం. అదే విధంగా టేబుల్ నంబర్ 2 ఎజెండాలో కూడా టేబుల్ నంబర్ 2 లో కూడా గౌరవ స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేయడం జరిగింది మేయర్ గారు. దాని తర్వాత ఈరోజు విజన్ తో హైదరాబాద్ నగరానికి మంచి పేరు రావాలని చెప్పి జిహెచ్ఎంసీని ఇంకా దాన్ని ముందుకు తీసుకుపోతూ ఇన్నర్ రింగ్ రోడ్ కు ఇన్నర్ లో ఈరోజు 27 కార్పొరేషన్లను కలిపి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం అనగానే జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో పేరు రావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అలాంటి పెద్ద ఆలోచన కలిగిన గొప్ప వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే గతంలో వైఎస్ గారు ఉన్నప్పుడు ఎంసీహెచ్ నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఏర్పడ్డది. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో కూడా దాన్ని ఇంకా విస్తీర్ణ చేస్తూ 27 కార్పొరేషన్లు కలిపేసి రేపు ఇంకా కూడా హైదరాబాద్ నగరం విస్తీర్ణ పెంచుకుంటూ అర్బన్ ఏరియాను పెంచుతున్నందుకు మరొకసారి 150 మంది కార్పొరేటర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. Go for 10 minutes break.